మనం జీవించాలి. కానీ మనం ఏం చేస్తాం, అన్నింటిని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం అంటే తిరగబడుతున్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి లోబడతామో, మనం దిద్దుకుంటామో, మనం సరి చేసుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనలో నుంచి మొట్టమొదటిగా ఏం తీసేయాలంటే తిరుగుబడి తత్వాన్ని తీసివేసుకోవాలి. అలా తిరుగుబడేటప్పుడు మనం చూస్తానే ఉన్న ఉదాహరణగా లోకంలో జరిగే ప్రతిదీ కూడా మనం ఇన్సిడెంట్లు చాలా చూస్తున్నాం. తల్లిదండ్రుల మీద తిరగబడటము, చంపటము, ఇలా అనేక విధాలుగా తిరుగుబడుతున్నారు అనమాట. బట్టలు తీసుకుని నరకటాలు. రీసెంట్ గా మన మణివాడ సెంటర్ లో కూడా తండ్రి కుమారుని చంపాడు తెలుసా. అలాంటి ఘోరమైన స్థితిలో తిరగబడుతున్నారు. ప్రతి ఒక్కరూ తిరుగుబాటు తత్వం నుంచి విడిపించాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడు ఇచ్చేస్తాం అంటున్నాడు అనమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ మన తిరుగుబాటు తత్వాన్ని తీసివేసుకోలేక మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాం అనమాట. యెషయా గ్రంథంలోనే 30-1 ఒక 2 లైన్లు ఉంటాయి, బాగా మంచి మాట అంటాడు. చూడండి, లోబడని పిల్లల కంటే ఏమంటుందంట, శ్రమ కలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, ఎప్పుడైతే మనం దిద్దుకుంటూ సరి చేసుకుంటామో అప్పుడు ఈ శ్రమలన్నీ మనకి ఉండవు. కానీ ఏంటంటే మనం తిరుగుబాటు తత్వం చేస్తున్నాం కాబట్టి మనకి అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు. ఎప్పుడైనా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి మనకి ఈ శ్రమలు, ఈ నిందలు. ఎప్పుడైనా సరే నువ్వు దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని మన ఇష్టానుసారంగా తిరుగుబాటు చేస్తానంటే దేవుడు శ్రమ కలిగి చేస్తానంటున్నాడు. ఇంకా ఏ విధంగా మనం దేవుని హింసిస్తున్నాం ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలోనే 53-4 మాట అంటారు. చాలండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఆయన మన రోగాలను భరించాడు. మన వ్యసనాలి, మనం ఎన్నిసార్లు తిరుగుబాటు తత్వం చేసినా, ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వహిస్తున్నాడు. మన ప్రతిదీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఇంకా ఏంటంటే తిరుగుబాటు తత్వంలో నుంచి మనం బయటికి రావట్లా. దేవుడు మన ప్రతిదీ మనల్ని నిత్యంగా ఆయన మన రోగాలను భరించాడు. మన ప్రతిదీ కూడా మనం ఎలాంటి స్థితిలో ఉండగానే మనం ఏ విధంగా దేవునికి తిరుగుబాటు తత్వంగా చేసినప్పటికీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి క్షమించే తత్వాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తూ మనం తిరుగుబాటు తత్వం మనలో నుంచి తీసివేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఆ తిరుగుబాటు తత్వాన్ని మనలో నుంచి తీసివేసుకుంటాం అప్పుడు ప్రభువారు మనల్ని దీవిస్తాడు. ఇంకా ఏం చేస్తున్నారంటే 5వ వచనం చదవండి. చాలు, చూడండి, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడ్డాడంట. మన క్రియలు, ఎలాంటి క్రియలు మనం చేస్తున్నామో ఆ క్రియలను బట్టి అంట ఆయన ఏం చేస్తున్నాడంటే గాయపరచబడ్డాడంట. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. నిజంగా నేను ఈ లోకంలో ఈ దినాన ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడి యొక్క కృప మనకి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం ఆయన ఏం చేశాడు అంటే సిలువలో బలియాగం అయ్యాడు, మరణించాడు. ఇది అట్లా ఇలా మరణించాడా? ఏం చేశాడు? వేసే ప్రభువాన్ని సిలువేసే ముందుగా శ్రమలు విధించారు, కొరడాలతో కొట్టారు. చూడండి, ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభు వారు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు వీరేం చేస్తున్నారు కనుక, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని, అలాంటి క్షమించడానికి సిద్ధమంత గలవాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో విసిగిస్తున్నాం, ఎంతగానో మనం ఆయాసపరుస్తున్నాం. ఇంకా ఎంతకాలం మనం దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటాము, ఎంతకాలం మనం ఆయన గాయాలను రేపేవారిగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే దేవునికి లోబడే వారిగా ఉండాలి. మనలో నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివేసుకోవాలి. కింద 6వ వచనం కూడా చదవండి. చాలు, ఇక్కడ చూడండి, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నామంట. ప్రతి వాడు తనకి ఇష్టానుసారమైన జీవితాన్ని, తనకి ఇష్టానుసారమైన బాటలో జీవిస్తున్నాం. అదే అంటున్నాడు ఇక్కడ, గొర్రెల వలె త్రోవ తప్పిపోయా ఉంటాం మనం. కానీ ప్రభువారు మనల్ని కాపరిగా కాస్తున్నప్పుడు మందలో ఒక గొర్రె తప్పిపోయినా కానీ మన తిరిగి ఏం చేస్తాడు?
రక్షించి మన ధరల మా గొర్రెలను తీసుకొచ్చి మనలో చేస్తాడు. కానీ మనం అందరం ఏం చేస్తున్నామంటే త్రోవ తప్పిపోయి తిరుగుతున్నాం అన్నమాట. మన ఇష్టానుసారంగా తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాని అంటున్నాడు. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనకి ఏది సులువైన మార్గం దాన్ని ఎంచుకుంటాం. అంటే కొన్ని సందర్భాలు మనం పాపం అని తెలిసి కూడా అదే మార్గాన్ని ఎంచుకొని మనం ఆ మార్గంలో నడుస్తూ ఉంటాం, అదే మార్గంలో జీవిస్తూ ఉంటాం. ఎంతకాలం మనం అలా గొర్రెల దారి తప్పిపోయి తిరుగుతాం? ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే మనలో నుంచి అలాంటి తప్పిపోయే తత్వాన్ని తీసివేసుకోవాలా. యేసు ప్రభు వారికి ఇష్టమైన త్రోవలో నడిచేవారిగా ఉండాలి మనం. అలాగే 7వ వచనంలో ఒకసారి మనం చదవండి. చూడ మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రభు నోరు తెరిచి పల్లి అనే మాట కూడా అని అనలేదంట. అలాంటి మనస్తత్వం గల దేవుడు, అలాంటి కరుణామయుడు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తిరుగుబాటు తత్వాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలా. అలాంటి తిరుగుబాటు మనం చేస్తున్నాం. ఇకనైనా సరే మనం ఏం చేయాలంటే ఆ తిరుగుబాటు తత్వంలో నుంచి మనం బయటికి రావాలి. ఎంతకాలం మనం ఇలా తిరుగుతూ ఉంటాం చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా దేవుని మన పిల్లలుగా మన సొత్తుగా మనం చేసుకున్నప్పుడు మనలో నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసుకొచ్చుకొని దేవునికి లోపడాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవునికి ఇష్టమైన ఏదంటే దాని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, చెడుతనాన్ని మనం విసర్జించే వారిగా ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టం. అలా ఈ దినాన నీవు నేను చేస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని ఇప్పుడు ఈ దినాల్లో ఉన్న తిరుగుబాటు తత్వం ప్రత్యేక క్రైస్తవుల మీద జరిగే తిరుగుబాటు తత్వం కూడా ఇలాంటి వారి ద్వారాగానే వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అలాంటి తిరుగుబాటు తత్వం, అందరూ దేవుని పిల్లలమైన ప్రతి ఒక్కరు కూడా, కానీ దేవుని సువార్త అడ్డుకించుకోవడానికి ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి తిరుగుబాటు తత్వం మనలో నుంచి, మన సంఘంలో నుంచి, అలాగే మన రాష్ట్రంలో నుంచి, మన దేశం నుంచి కూడా వెళ్ళిపోవాలని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇస్తాడనమాట. అలాగే చూడండి చివరిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 43వ అధ్యాయంగా లోకాసు వార్త చదువుతాం. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మన అందరికీ తెలిసిందే ఇది. చాలండి. ఇక్కడ ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. కానీ తను ఏం చేశాడంటే తన తండ్రి మీద చిన్న కుమారుడు తిరుగుబాటు చేసిన ఆస్తి నాకు ఇయ్యాయా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేగాని ఇక్కడ తప్పిపోయినది పాయింట్ కాదు. ఇక్కడ కుమారుడు ఏం చేస్తాడా అంటే తన ఆస్తిని తండ్రి దగ్గర నుంచి తీసుకుంటాడు. నా ఆస్తి నాకు ఇయ్యాయా అని చెప్పి తిరుగుబాటు చేస్తాడు. ఇక్కడ అలా తిరుగుబాటు చేసి తన ఆస్తిని తీసుకుని వెళ్ళి ఆస్తిని అంతా ఏం చేసుకుంటాడు? దుర్వ్యాపారం చేసుకుంటాడు. కానీ ప్రభు వారు ఏంది, మన అందరం ఎంత చెడు మార్గంలో తిరిగినా, ఎంతకాలం మనం మనస్తానుసారంగా జీవించినా, ఎంతకాలం మనం తిరుగుబాటు చేసినా కానీ ప్రభు వారు ఏం చేయాలంటే క్షమించడానికి సిద్ధమంత గలవాడు. మళ్ళీ తిరిగి ఆయనలో మనల్ని చేర్చుకుంటాడు. ఇక్కడ అదే కుమారుడు చేసిన పని, తన ఆస్తినంతా వ్యాయం చేసుకుని తన ఇష్టానుసారంగా జీవించి వచ్చినప్పటికీ కూడా తన తండ్రి ఏం చేసుకున్నాడు? హక్కును చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. అలాంటి క్షమించగల సిద్ధమంతగల దేవుడు మన దేవుడు. నువ్వు ఎన్నిసార్లు తిరుగుబాటు అర్థం చేసినా, ఎన్నిసార్లు ఇష్టానుసారంగా జీవించినా, ఎన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రభు అది క్షమించి నన్ను చేర్చుకుంటున్నాడు. 2 కుమారులు కుమారుడు ఉన్నాడు కదా, పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? చిన్న కుమారుడు వచ్చాడని తెలుసుకొని ఇక్కడ 15:31 వచ్చిన చదవము ఒకసారి. ఒక్క నిమిషం క్షమించండి. నా కుమారుడు 23 వచ్చిన చదవము ఒకసారి. 22, 23. అవును.
ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్. చాలు చాలండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ప్రవీణ వాడిని వధించి గొప్ప విందు చేస్తాడు. అది పెద్దవాడికి నచ్చదు. పెద్దవాడు ఏంది, నేను నీ ఇష్టానుసారంగా జీవించినప్పటికీ నా స్నేహితులు అయినప్పుడు కూడా నువ్వు ఇంత ఒక మేకపిల్లనైనా కూడా నువ్వు బలి చేయలేదు అని చిన్న కుమారుడు తిరిగి వచ్చి మళ్ళీ నీ సన్నిధికి రాగానే నువ్వు చేర్చుకొని నువ్వు ఇంత గొప్ప ఆతిథ్యాన్ని ఇస్తావని చెప్పి కోపడతాడు అనమాట. కానీ కోపడ్డప్పుడు ఈ పెద్దవాడు తనకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు తన తండ్రి ఏం చేస్తున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. చూడండి ఏ విధంగా బతిమలాడుకుంటున్నాడు. ప్రభువాడు కూడా అలా మనల్ని బతిమలాడుకుంటున్నాడు. బతిమలాడుకొని ఏమంటున్నాడు అంటే ఒక మాట, ఆయన చనిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి తిరిగి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు అని చెప్పి పెద్ద కుమారుడికి ముచ్చటిస్తున్నాడు అనమాట. అదే 30 కూడా అదే మాట అంటాడు. ఆ, 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 ఆ. చూడండి ఇక్కడ అంత క్షమించడానికి సిద్ధ మనసు గల తండ్రి ఏం చేస్తున్నాడంటే పెద్ద కుమారుడికి బుజ్జగిస్తూ నువ్వు నా అన్ని నీవేనని చెప్పి ఆయనకి చెప్తున్నాడు అనమాట. సహజంగా చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడి కోపంగా ఉండదా లేదా? సహజంగా కోపం ఉండటం. ఆ కోపాన్ని కూడా ఏం చేస్తున్నాడా అంటే తన దేవుడు తనకి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి పెద్ద కుమారుని బతులాడుకొని నచ్చజిచ్చి చెప్తున్నాడు అనమాట. అతడు ఏం చేశాడా అంటే తన ఆస్తినంతా వ్యాయం చేసుకొని చనిపోయి తిరిగి బతికొచ్చినట్టుగా, అలాగే తప్పిపోయి దొరికానని చెప్పి కుమారుడికి బొత్తగిచ్చి చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే తన చిన్న కుమారుడు ఏం చేశాడా అంటే ముందుగా ప్రభుత్వ తిరుగుబడి తన ఆస్తిని తీసుకుని వెళ్ళి అంతా వ్యాయం చేసుకుంటాడు. ఆ తిరుగుబాటు తత్వంలో నుంచి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ మరలా తన మనసు మార్చుకొని తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో తన తండ్రి వద్ద ఇది చేసినప్పుడు తండ్రి ఏం చేశాడు, చేర్చుకున్నాడు. ఆ విధంగా నువ్వు ఈ లోకం సారంలో నీ ఇష్టానుసారంగా జీవించి నీ లోకం ఇష్టానుసారంగా తిరగబడి వచ్చినప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తానంటే క్షమించడానికి సిద్ధంగా ఉండి నిన్ను హక్కుని చేర్చుకుంటాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే మనలో నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివేసుకోవాలి. ఎప్పుడైతే ఆ తిరుగుబాటు తత్వాన్ని మనలో నుంచి తీసివేసుకుంటావో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఎంతకాలం, అదే ఇంకో మాట అంటాడు యెషయా గ్రంథంలోనే, అదొక్క చదివి మేము ముగిస్తాను. 43వ అధ్యాయము 24 వచ్చిన చివరిలో ఉంటది ఒక మాట. ఆ, చాలు. చూడండి మన పాపాల చేత మన ఏం చేస్తున్నామంట, దేవుణ్ణి విసిగిస్తున్నామంట. ఇంకోటి రెండవ మాట, మన దోషం బట్టి ఆయాసపరుస్తున్నాం. ఎంతకాలం మనం ఇంకా ఆయాసపరుస్తాం దేవుణ్ణి? ఇకనైనా మనలో నుంచి ఆయాస పెట్టే తత్వాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలా. ఆ తిరుగుబాటు తత్వాన్ని మనలో నుంచి తీసుకొని దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఎంతకాలం దేవుడు సహిస్తాడు? ఎంతకాలం ఓపికతో చూస్తాడమ్మా? ఇకనైనా సరే నేను మారాలి. మారి మనం ఏం చేయాలంటే మనలో నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివేసుకొని దేవునికి లోబడే వారిగా ఉండాలన్నమాట. ఈ ఒక ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమైందని కోరుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కనుక మహాపరిశుద్ధుడ మహోన్నతుడనైనా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ఈ దినాన నా ప్రభా సూటిగా నాతో మాట్లాడావు నా ప్రభా. అయ్యా నా ప్రభా నాలో నీ పిల్లలమైన నేను నా ప్రభా నాలో ఆ తిరుగుబాటు తత్వం ఉంది కనుక నా ప్రభా నేను అయినా ఆశీర్వదించబడలేకపోతున్నాను నా ప్రభా. అయ్యా నాలో నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివే నా ప్రభా. అయ్యా ఇక్కడైతే నా ప్రభా ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని ఏ విధంగా సెలవిచ్చావో నా ప్రభా, ఒక చిన్న కుమారుడైతే తన తండ్రితో గొడవ పెట్టుకుని తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి తిరుగుబాటు తత్వం చేసి తన ఇష్టానుసారంగా జీవించి వచ్చినప్పటికీ కూడా నా ప్రభు హక్కుని ఏ విధంగా చేర్చుకున్నావు నా ప్రభు, అతిథిగా మమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధమంచగలవాడు నా ప్రభు. కానీ నాయన మా ప్రభు మా పాపాలను బట్టి మా దోషాలను బట్టి నిన్ను మేము విసిగిస్తున్నావు, ఆయాసపరుస్తున్నావు నా ప్రభు. అయ్యా ఇకనైనా నా ప్రభు మా నుంచి ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివేసుకొని అది నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచే వారిగా ఉంటే సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. రెండవ వర్తమానంగా మన మధ్యలో లీలినా యశ్వంత్ గారు ఉన్నారు. వచ్చి వర్తమానం అందిస్తారు. 2 నిమిషాలు ఎక్కువైంది.
వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకునే వాక్య భాగం మనకి వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రభువా మీ యొక్క రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభు, వారి మధ్య మీరు ఉంటానన్నారు. ఈ రోజు ప్రభువా మేము ఇక్కడ సంఘంగా కూడుకొని ఉన్నాం ప్రభు. మా ఇద్దరు మీరు నమ్ముచున్నాం ప్రభు. మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభు. వాక్యం చెప్పబోచుండగా ప్రభు, మంచి జ్ఞానాన్ని నాకు దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద కుమరించమని, నిద్ర ఆత్మ తండ్రి ఎక్కడ పని చేయకుండా ప్రభు, ప్రతి ఒక్కరు శ్రద్ధగా వాక్యాన్ని విని ఆ వాక్యం వారి యొక్క జీవితంలో ఫలింపజేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన ముగిస్తున్నాం తండ్రి. ఆమె పోయిన వారం ఏం చెప్పుకున్నామండి? ఆత్మ ఫలాల్లో ప్రేమ లేకపోతే వ్యర్థము, ప్రేమ యొక్క లక్షణాలు, ప్రేమ శాశ్వత కాలం ఉండిద్దని మనం చెప్పుకున్నాము. అయితే అదే మనం ఈరోజు ప్రేమ గురించి మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ముందుగా దేవుడు మనకి ఇచ్చిన కొత్త ఆజ్ఞలను చూసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ఏమని ఆజ్ఞగా ఇచ్చారండి మనకి? దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో మనము కూడా ఒకరినొకరము ప్రేమించుకోవాలని మనకి ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. అయితే ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే దేవుని ప్రేమ గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. అలానే మనుషులు కూడా దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా, దేవుని యొక్క ప్రేమను ఆదర్శంగా తీసుకుని ఏ విధంగా ప్రేమించాలనేది మనం మాట్లాడుకుందాము. దేవుని ప్రేమ అనేది మనం పుట్టిన దగ్గర నుంచి మనం చూసుకుంటానే ఉంటాం. అలాగే ఈ లోక ప్రేమను కూడా మనం ఎన్నో చూసి ఉండే ఉంటాము. అయితే మన యొక్క ప్రేమ నుంచి దేవుని యొక్క ప్రేమ ఎంత మంచిది అనేది మనం చూసుకుందాం ఈరోజు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ప్రతి వాడును పొందినట్లు. చాలండి, ఏమన్నాడు ఇక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని దేవుడు అంటే ఎట్లా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. అందుకని ఏం చేశాడు? తనకి ఒక్కగానే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన యొక్క పాపాల నిమిత్తము పంపించాడు. అయితే తనని పంపించి తన ద్వారా మనకేమి ఏర్పరిచాడు? నిత్య జీవాన్ని ఏర్పరిచాడు. ఈ లోకంలోనికి మనం కూడా దేవుని పిల్లలలాగే మనం కూడా వచ్చాం కదా. అట్లా వచ్చి మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో దేవుని యొక్క మాటలు వింటున్నామా? వినట్లేదు. దేవునికి విరుద్ధంగా ప్రతి ఒక్క పని మనం చేస్తూ, పాపాలు చేస్తూ, దోషాలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని పాటించకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ నరకం వైపు మనం వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? మన మీద ప్రేమతో తన యొక్క కుమారుణ్ణి పంపించి మనకి నిత్య జీవానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేనికి ఏర్పాటు చేశాడు? ఇది మనల్ని ప్రేమించడం వల్లనే కదా. మనం ప్రేమించకపోతే చేస్తాడా? వదిలేస్తారు కదా మనల్ని ప్రేమించకపోతే. మనల్ని ప్రేమించాడు కాబట్టి తన యొక్క ప్రియ కుమారుని మన కోసం పంపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. మనం అటువంటి ప్రేమను చూపించగలము మన సహోదరుల మీద? చూపించలేము. మనం చూపించాలి ఎంతో కొంత. దేవుని యొక్క ప్రేమ మనం పూర్తిగా దేవునికి ఉన్నంత ప్రేమ మనకైతే ఉండదు, కానీ దేవుని మన మీద చూపించిన ప్రేమలో కొంతైనా కానీ మన సహోదరుల మీద మనము చూపించాలి. దేవుడు ఆజ్ఞగా ఇచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మరి ఒకసారి అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది.
అంటే మన యెహోవా దేవునికి, దేవాది దేవునికి మన మీద ఎంతో ప్రేమ ఉంది, అందుకనే తన కుమారుని పంపించాడు. అయితే తను పంపించిన కుమారుడు మనమే అదే ప్రేమ మన మీద చూపిస్తున్నాడా? ఆ చూపించట్లేదా? తను పంపించిన కుమారుడు యేసుక్రీస్తు వారు మన మీద అదే విధమైన ప్రేమ చూపించాడా లేదా? చూపించాడండి, చూపించాడు. మనం చూద్దాము. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది, చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను, దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఎవరి గురించి చెప్తున్నాడండి ఇక్కడ? యేసు ప్రభు వారి గురించే కదా. అయితే ఇక్కడ రిఫరెన్స్ లో మన అని తీసేసి నా అని పెట్టుకున్నాం. చూడండి, ఒకసారి చదవండి. నా అని పెట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, నా దోషములను బట్టి నలగగొట్టబడెను, నా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. మన మీద ప్రేమ ఉండబట్టే కదా దేవుడు మన కోసం గాయపడ్డాడు, మన కోసం నరగొట్టబడ్డాడు కదా. మన మీద ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తాడా? తన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మన మీద ఎటువంటి ప్రేమ అయితే చూపించాడో, ఇక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా అటువంటి ప్రేమే మన మీద చూపిస్తున్నాడు. మనం కూడా దేవుని పిల్లలమే కదా. మనం అటువంటి ప్రేమ చూపించగలుగుతున్నామా? ఎటువంటి ప్రేమ మనం చూపిస్తున్నాము? ఈ లోకానుసారమైన ప్రేమను మనం చూపిస్తున్నాం. దేవుని ప్రేమ అయితే మనం చూపించలేకపోతున్నాం, కానీ ఈ లోకానుసారంగా ప్రేమ అనే దాన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకున్నాం. అది మనకి వ్యర్థము. మనం ఏమి చూపించాలి? దేవుని యొక్క ప్రేమని మన సహోదరుల మీద మనము చూపించాలి. అయితే యేసు ప్రభు వారు మనకు చూపించిన ప్రేమ చూడండి, తను మాట్లాడిన మొదటి మాటలోనే మనకి కనబడతా ఉంటది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఎంత ప్రేమ ఉంటే ఆ మాట చెప్తాడండి దేవుడు. యేసు ప్రభు వారు తనని ఎంతగా ఇబ్బంది పెట్టారు. తనని కొట్టారు, తిట్టారు కూడా, ఉమ్ము వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువ మోయించాడు, ఇంకా ఎన్నెన్నో చేశారు. కానీ తన కోపాన్ని చూపించాడు అక్కడ? చూపిలేదు. ఏమంటున్నాడు? ప్రేమతో యేసు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుము. అప్పటి వారి గురించి కాదు, కానీ ఈ మాట మన గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాము? మనం చేసే తప్పుల వల్ల యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నాము. మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే తప్పులను బట్టి యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నాము. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? తండ్రి, మనం అంటే నేనేం చేస్తున్నానో ఆయనకు తెలియదు కాబట్టి ఏమన్నాడు యేసు ప్రభు వారు? మనల్ని క్షమించమంటున్నాడు. ఎంత ప్రేమ ఉంటే ఆ మాట అంటారండి? ప్రేమ ఉంటేనే ఆ మాట అనగలరు, లేకపోతే అంటామా? లేదా ఒకళ్ళ మీద మన కోపం ఉంటే వాడు ఏదైనా పని చేసి, ఏదైనా తప్పు చేసి దానికోసం మనం చూస్తూ ఉంటాం కదా. ఎక్కడ దొరుకుతాడో వీడి పని ఎప్పుడు చెబుదామని చూస్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు వారిని మనం సిలువ వేస్తున్నా గాని, మనం కొడుతున్నా గాని, బల్లెంతో పొడుస్తున్నా గాని ఏమన్నాడు యేసు ప్రభు వారు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటున్నారండి. ఎంత ప్రేమ అండి! అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ మన సహోదరుల పట్ల మనము కలిగి ఉండాలి. అటువంటి ప్రేమను మనం చూపించాలి. తన తండ్రి అయిన దేవుని ప్రేమను ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు మన మీద చూపించాడో, మనం కూడా దేవుని పిల్లలుగా మన సహోదరుల మీద అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. అయితే అటువంటి ప్రేమ మనం కలిగి ఉంటున్నామా లేదా అనేది అది ఇంకా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని, ఎవరికి వాళ్ళు పరీక్షించుకొని చూసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటారంటే, చూడండి, అయితే దేవుడు మన ఎడల వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు
చనిపోయిన. ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నాడండి? మనం పాపులుగా ఉన్నాము, అటువంటి పాపాలు చేస్తా ఉండగా మన పాపాలు తన మీద వేసుకొని తన యొక్క ప్రేమని కనబరుస్తున్నాడు మరణించి. ఇక్కడ చూపిస్తున్నాడు ఒక తండ్రి ప్రేమను కొడుకు చూపిస్తున్నాడు. ఒక కొడుకు మన మీద చూపించినటువంటి ప్రేమను మనం చూపించగలుగుతున్నామా మన సహోదరుల మీద? ఆ విధంగా మనం ఉండాలి. యేసు ప్రభు వారి బోధలు వింటూ, యేసు ప్రభు వారు చెప్పేది ఫాలో అవుతూ, తాను చూపించిన ప్రేమ మనం సహోదరుల మీద చూపించలేకపోతే అది వ్యర్థమే. అటువంటి ప్రేమను మనం చూపించాలి. ప్రేమ అనేది ఏ విధంగా ఉండాలో చెప్తాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాన్ని సహించుకొని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో గొప్పగా ఎంచుకొనుడి. ఏ విధంగా అన్నాడు? ప్రేమ విషయంలో ఎట్లా ఉండాలంట మనం? ప్రేమ ఏ విధమైన ప్రేమ మనం చూపించాలంట? నిష్కపటమైన ప్రేమను మనం చూపించాలి. అటువంటి ప్రేమలో, నిష్కపటమైన ప్రేమలో మనం ఏముండదు, కపటం అనేది ఉండదు. అటువంటి ప్రేమ మనం మన యొక్క సహోదరుల మీద కనపరచాలి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై. అనురాగం ఉండాలి అటువంటి ప్రేమలో. ఎంతమంది ఉందండి? క్రితం రెఫరెన్స్ వరకు యేసు ప్రభు వారు మన మీద చూపించిన ప్రేమను మనం చూసాము. ఇప్పటి నుంచి మనం ఏ విధంగా ప్రేమలో నడవాలనేది చూద్దాము. అటువంటి ప్రేమ మనలో ఉందా? ఎంతమందిలో ఉందండి? ప్రేమ నాలో ఉంది సహోదరుల పట్ల అని వాళ్ళు స్ట్రైట్ గా చేతులు ఎత్తండి. అంటే ఎవరికి ప్రేమ అనేది లేదు. ఆత్మ ఫలాలు ఎవరు ఫలించట్లేదు ఎక్కువ మంది. అయితే మనం ప్రేమని, ఆత్మ ఫలాల్ని ఫలించాలండి. నిష్కపటమైన ప్రేమని మనం చూపించాలి. ప్రేమ లేకపోతే ఏముండిద్దని చెప్పుకున్నాము? అసూయ, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ లేకపోతే ఏముంటది? అసూయ, ద్వేషము, మత్సరము, ఇవన్నీ మనకు ఉంటాయి. చెప్తూ మర్చిపోయా, ప్రేమ చాలా మందికి లేదండి మనలో. ఎందుకంటే గ్రూప్లో చూస్తానే ఉన్నా నేను. బర్త్డే విషెస్ చెప్తే ఎవరు ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వరు. ప్రేమ ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతారు కదా, ప్రేమ ఉండదు. ఒకవేళ మరేమన్నా కార్యక్రమాల గురించి పెట్టినా కానీ వెంటనే సరే ఓకే అది వదిలేసేయండి. ప్రేమ అనేది ఉండాలండి. ప్రేమ ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే వారు. ప్రేమ లేకపోతేనే రెస్పాండ్ అనేది అవ్వరు. ఒకవేళ ప్రేమ లేదంటే నీలో ఏముంది? ఇవన్నీ ఉన్నాయేమో జాగ్రత్త. పోయిన వారం చెప్పాను, ఏం చెప్పాను? క్యాన్సర్ స్టేజ్ లాగా అసూయకు కూడా స్టేజ్లు ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసేసుకోవాలి వెంటనే, లేదంటే ఏమవుతాము? జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయంలో క్యాన్సర్ అనేది మన శరీరాన్ని చంపొచ్చేమో, ఇక్కడ అసూయ అనేది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని చంపేస్తాయి, పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటాయి ఇవన్నీ. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండాలి ఖచ్చితంగా. ప్రేమ అనేది లేకపోతే మనకి అంత ముందు వారం చూసుకున్నాం సమాధానం విషయంలో. ఒకవేళ నువ్వు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరకు వెళ్ళి బలి అర్పించేటప్పుడు నీ సహోదరి మీద ఏదైనా నీకు కోపము గాని, ద్వేషం గాని ఇట్లాంటివి ఉన్నవని నీకు అక్కడ గుర్తొస్తే ఏం చేయమన్నాడు దేవుడు? వెంటనే వెళ్ళి సమాధాన పడమన్నాడు. అప్పుడు సమాధాన పడితేనే నీకు ప్రేమ అనేది వచ్చిద్ది. సమాధాన పడకపోతే వస్తుందా ప్రేమ? రాదు. ఒకదానికొకటి చైన్ లింక్ లాంటివి ఇవి. కాబట్టి సమాధానం ఉంటేనే ప్రేమ ఉంటది, ప్రేమ ఉంటేనే సమాధాన పడగలము. ఆత్మ ఫలాలు కూడా ఒక లింక్ లాంటివే. ఒకటి ఉంటే ఆటోమేటిక్ గా ఇంకోటి వస్తూనే ఉంటది. ఏదైనా ఒకటి మనం సంపూర్ణంగా కలిగి ఉంటే చిన్నగా వేరేవి కూడా మనకి అలవాటు పడతా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రేమ కలిగి ఉండాలి ఖచ్చితంగా. ప్రేమ కలిగి లేకపోతే ఏమన్నాడు దేవుడు? నీవు సహోదరుని మీద ప్రేమ చూపించలేకపోతే నా మీద కూడా ప్రేమ లేనట్టే అని చెప్తున్నాడు. అవును కదా? పోయే వారం మనం చూసుకున్నాం, అవునా కాదా? గుర్తుందా? ఎవరికి గుర్తుండదు? పోయిన వారు ప్రేమ విందులో ఏం కూరలు వేశారండి? గుర్తుందా? అది అది ఒకటన్నా గుర్తుంది, అంతకుముందు రిఫరెన్స్ మాత్రం గుర్తు ఉండవు. చూడండి, అపోస్తులైన పౌలు గారు తిమోతి సంఘానికి రాస్తూ మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఏమంటారంటే 4వ అధ్యాయం 13వ వచనము,
నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును జాగ్రత్తగా ఉండును. ఈ రిఫరెన్స్ ఎందుకు తీపిచ్చానంటే, ఎవరి మీద మనం ద్వేషం బోధించే వాళ్ళకి కానీ ఎవరికైనా ద్వేషం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారు, నేను వచ్చే వరకు అంటే యేసుప్రభు వారు వచ్చే వరకు ఏం చేయాలంట, ఏం చదువుటలో, బైబిల్ చదువుటలో, తర్వాత హెచ్చరించుట ఎందు, ఏ విషయాల్లో హెచ్చరించాలి, మంచి విషయం హెచ్చరించాలి. బైబిల్ యొక్క జ్ఞానం గురించి మనం చెప్పాలి, బైబిల్లో ఉన్న దాని గురించి మనం హెచ్చరించాలి. అలానే బోధించండి. బైబిల్ని బోధించేటప్పుడు ఎట్లా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరికలు చేసుకోవచ్చండి మనం, తప్పు కాదు. అవును కదా, తప్పు కాదు. హెచ్చరికలు అనేవి చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఏం కలిగి ఉండాలి, ఏం హెచ్చరిస్తున్నానంటే, అందరూ ప్రేమ అనేది కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాను. ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అనేది దేవుని వద్దకి చేరదు. ఇప్పుడు మన సంఘంలో కొన్ని అవసరతలు ఉంటాయి. మనం అంతకుముందు దైవజనులు చేపించేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశం గురించి. ఆ అంశాల గురించి చేసేటప్పుడు మనలో ఏం ఉండాలంట, బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు, సమాధాన పడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన చేస్తే మనకు నెరవేరుతాయా, నెరవేరవు. అందుకనే బోధించేటప్పుడు హెచ్చరించే విషయంలో ఏ విషయంలో అయినా కానీ మనం భయపడకూడదు. ప్రతి ఒక్కరికి హెచ్చరించుకోవాలి. ఇగో నీకు ప్రేమ లేదు, నేను హెచ్చరించేస్తా డైరెక్ట్ గా, నీకు ప్రేమ లేదు, ప్రేమ కలిగి ఉండమని. అప్పుడు ఏం చేయాలి, తిట్టుకోవాలా నన్ను? ఏం చేయాలి, మీరు ప్రేమ కలిగి ఉండాలి. అయితే మనం శత్రువులను కూడా ప్రేమించమని చెప్తాడండి. చూద్దాం, మత్తయి సువార్త 5:44 శత్రువుల్ని కూడా ప్రేమించమంటాడు. 5:44 నేను మీతో చెప్పున్నదేమనగా, కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, శత్రువులను కూడా ప్రేమించాలంటున్నాడు. ప్రేమించలేకపోతే ప్రేమించమన్నాడు. ఇంకా మనం ఏం చేయలేము. ఏం చేయాలంటే మనం శత్రువుల గురించి ప్రేమించాలి, ఆ శత్రువులను ప్రేమించాలి. వాడు నన్ను హింసిస్తున్నాడే, వాడు నా శత్రు ఆ దారిలో వెళ్తున్నా నన్ను తిడుతున్నాడు, లేదా నా మీద రాళ్ళేస్తున్నాడు, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, అతన్ని మార్చేయాలని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాడి మీద మనం శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. ప్రార్థిస్తే ఖచ్చితంగా మారతారు. కాబట్టి ప్రేమించి మనం ఏం చేయాలి, శత్రువులను ప్రేమించి వారి కోసం మనం ప్రార్థన అనేది చేయాలి. మనకి శత్రువులు అనే వారే ఉండకూడదు. యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ, సిలువలో తన కొడతంటే ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు ప్రేమతో. మనం కూడా అదే చేయాలి. దేవుని యొక్క పిల్లలమైంది మనం కూడా ఏం చేయాలి, శత్రువులను ప్రేమించాలి. వారి కోసం, వాళ్ళు మనల్ని హింసిస్తే వారి కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారిని మనం ఒక మాదిరిగా తీసుకోవాలి. 1 యోహానుకు రాసిన పత్రిక 3:18 చూడండి. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను ఎట్లా ప్రేమించాలంట, మాటలో చెప్పడం కాదు, నేను నా సహోదరుని ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సంఘస్థులను ప్రేమిస్తున్నాను, మాటతో చెప్పడం కాదు. ఏ విధంగా చూపించాలంట ఆ ప్రేమని, క్రియతోను సత్యముతోను చూపించాలి. నువ్వు చేసే క్రియ తెలపాలి, అరే తన మీద ప్రేమ ఉంది, సహోదర ప్రేమ కలిగి ఉన్నారనేది నీ యొక్క క్రియలే తెలుపుతాయి. అందుకని నువ్వు మాటల్లో చెప్పడం కాదని క్రియల్లో ఆ యొక్క ప్రేమని నువ్వు కనబరచాలి. ఆదివారం ప్రార్థనకు రావటం కాదు, నీ యొక్క క్రియల్లో ఆ ప్రేమ ఉందని తెలియాలి. మొత్తం ముసుగేసుకోవటం కాదు, నీ యొక్క క్రియల్లో ప్రేమ ఉందని తెలియజేయాలి. ఎవరన్నా ప్రార్థన అయిపోయిన తర్వాత వందనాలు చెప్పుకుంటారండి ఒకరికొకళ్ళు. చాలా మంది చెప్పరు అన్న, నేను గమనించా. అన్నయ్య చెప్తాడని చాలా మంది చెప్పరు. ప్రేమపూర్వకంగా అందరూ వందనాలు చెప్పుకోండి. మా పాస్టర్ గారు కూడా అదే చెప్పేవాళ్ళు, గుర్తుందా? అయిపోయిన తర్వాత అందరూ సమాధానంగా ప్రేమగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, యోగక్షేమాలు కనుక్కోండి. ఎంత బాగుంటుంది, ఎంత ప్రేమ కలిగి ఉంటాం, అప్పుడు ఐక్యత కూడా పెరిగిద్ది. అవునా కాదా?
కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏ విధంగా మనం తెలియజేయాలి? క్రియల ద్వారా మనము తెలియజేయాలి. అపోస్తలుడైన పౌలు వాళ్ళు ఎఫెసీ సంఘానికి రాసి ఏమంటారో చూడండి, 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తును ప్రేమించి ఆ బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు వారంట మన కోసం ఏం చేశారంట? మనల్ని ప్రేమించి, మనం ఈ యొక్క లోకంలో మునిగిపోయి, ఈ యొక్క లోకంలో అనే దుర్వాసనలో ఉండిపోయి మనం అట్లా ఉంటే, ఆయన మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేస్తే మనం ఏం చేస్తున్నాం? అదే దుర్వాసనలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమన్నాడు? అదే విధంగా మనం మన యొక్క సహోదరులను ప్రేమించాలి. అదే విధంగా మన యొక్క సహోదరులను, మన చుట్టుపక్కల వాళ్ళు, మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి. 5వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. వద్దులేండి, ఇది లాస్ట్ లో చెప్పుకుందాం. కానీ పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనము. ఎవరు రాస్తున్నారండి పరమగీతములు తెలుసా? మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. అవి ఏం చెప్తున్నారు దాంట్లో? ప్రేమ ఎంత బలవంతమైందంట? మరణమంతా బలమైనదంట, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనదంట. ప్రేమ ఎంత బలవంతమైనది! అటువంటి బలమైన ప్రేమ మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే మన మీద ప్రేమ చూపించారో అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. మన దేవుడైన యెహోవా దేవుడు మన మీద ఎటువంటి ప్రేమ చూపించారో అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. 1 పేతురుకు రాసిన పత్రిక 4:8 చూడండి. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అన్ని పాపాలని కప్పివేసిద్దంట. అందుకని మనం ఏం చేయాలి? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం కలిగి ఉండాలి? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని మిక్కటమైన ఈర్ష్య గాని, మిక్కటమైన ఇంకేమైనా గాని కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండాలి? మిక్కటమైన, ఎక్కువగా మనం ప్రేమ కలిగి ఉండాలి మన సహోదరుల పట్ల. ప్రేమ ఎటువంటిదంట? ఎంత బలమైనదంట? ప్రేమ మరణమంతా బలమైనదంట. యేసు ప్రభు వారు మన మీద ఎటువంటి ప్రేమ చూపించాడో మనం తెలుసుకున్నాం. దేవుడు మన మీద, మన తండ్రి దేవుడు ఎటువంటి ప్రేమ చూపించాడో మనం తెలుసుకున్నాం. మనం ఎటువంటి ప్రేమను మనం చూపించాలి? యేసు ప్రభు వారు తన తండ్రి ఎటువంటి ప్రేమ మన మీద చూపించాడో అటువంటి ప్రేమను మనం కూడా చూపించాలి. మిక్కటమైన ప్రేమను మనం మన సహోదరుల పట్ల మనం కలిగి ఉండాలి. అల్టిమేట్ గా మనం ఏం ఫాలో అవ్వాలంటే, రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు చూడండి. తప్ప అచ్చి ఉండవద్దు. పొరుగు వాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడంట. పొరుగు వాడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడవుతాడు. అంతేగాని ఆ పరిసేడు ప్రార్థన చేసినట్టుగా ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టుగా ఉండదు. నేనేదో ప్రేమ చూపిస్తున్నానా అని మాట మాత్రం చెప్తే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతామా? అవ్వము. ఎప్పుడు అవుతాము? ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు ఎప్పుడు అవుతాం మనం? మిక్కటమైన ప్రేమ మన యొక్క సహోదరుల మీద మనం చూపించగలిగితే అప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు వారం అవుతాము. ప్రేమ మాట పూర్వకంగా ఉండాలా? కేవలం క్రియల ద్వారా మనం ప్రేమను చూపించాలి. అప్పుడే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చినట్లు. ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి? మనం నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమలో కపటం అనేది ఉండకూడదు. ఏ విధంగా మనం మన యొక్క కుటుంబ సభ్యులు ప్రేమిస్తున్నామో అదే విధంగా మన యొక్క సహోదరులు కూడా మనము ప్రేమించాలి. యేసు ప్రభు వారు ఏ విధంగా తన కొట్టిన వారిని క్షమించాడు ప్రేమతో, మనం కూడా మన సహోదరులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. వాళ్ళు మనల్ని హింసిస్తే ఏం చేయాలి? మనం కూడా 4 రాళ్ళు వేయాలా? మనం కూడా వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మన యొక్క సహోదరుల మీద మిక్కటమైన ప్రేమను మనం చూపించాలి, కనబరచాలి.
ప్రేమని మనం చూపించలేకపోతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయినట్ట, మనం ఫాలో అవ్వనట్టే. నువ్వు ఎన్ని ఫాలో అయినా కానీ ఇదొక్కటి ప్రేమను చూపించలేకపోతే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వనట్టే. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ రోజు నుంచి మన సహోదరుల మీద ప్రేమని మనము చూపిద్దాము, ప్రేమను మనం కలిగి ఉందాము. దేవుడు ఏ విధంగా అయితే మన మీద ప్రేమ చూపించాడో అదే విధంగా మనము ప్రతి ఒక్కరి మీద ప్రేమని చూపిద్దాం, ప్రేమ కలిగిన వారంగా మనము ఉందాము. క్రైస్తవులమైన మనము ఏ విధంగా ఉండాలి, ప్రేమను బాగా చూపించాలి. ఆత్మ ఫలాలు మొదటిది ఏంటిది, ప్రేమ. అటువంటి ప్రేమని మనం ఏ విధంగా కనబరచాలి, నిష్కపటంగా ఉండాలి మన ప్రేమ, మిక్కటముగా ఉండాలి. ప్రేమ అందరి పాపాలను కప్పిద్ది కాబట్టి ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ మనము కలిగి ఉండాలి. మన యొక్క శత్రువులను కూడా మనము ప్రేమించాలి. ఈ యొక్క వాక్యం అందరికి అర్థమైందని కోరుకున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము, తర్వాత వారికి అవకాశం ఇద్దాము. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభా. గత 2 వారాలుగా ప్రభా మేము మీ యొక్క ప్రేమను గురించి నేర్చుకున్నాం ప్రభా. మేము కూడా తండ్రి అయితే మీరు మా మీద ఎటువంటి ప్రేమ అయితే చూపించారో మా యొక్క సహోదరుల పట్ల తండ్రి ఏసయ్య, మా యొక్క సంఘస్థుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల తండ్రి అటువంటి ప్రేమను మేము చూపించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఇది ఒక ప్రేమను తండ్రి వేసే మేము ప్రతి ఒక్కరి మీద చూపించి తండ్రి వేసే ప్రేమ అనే ఆత్మఫలాన్ని ఫలించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. ఎక్కడ తండ్రి ఎవరి మీద తండ్రి వేసే మేము అసూయపడకుండా, ఎవరి మీద తండ్రి వేసే మీ మత్సరం చూపించకుండా కేవలం నీ యొక్క ప్రేమను చూపించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఇదిగో తండ్రి వేసే విన్న వాక్య ప్రకారం తండ్రి వేసే మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని తండ్రి వేసే ఈ యొక్క ప్రార్థన ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి వర్తమానం లేని కార్యక్రమాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 3వ వర్తమానంగా మన రాజధాని గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మన యొక్క దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? ఇంకా మనం ఉపవాస దినాల్లో ఉన్నాం. అవునా? ఉపవాసం ఎంతమంది ఉన్నారా? దేవుని కొరకై. ఎందుకంటే ఈ యొక్క ఉపవాస దినాల్లో ఉంటున్న మనము కొన్ని విషయాలు మనం హెచ్చరికలు తెలుసుకుందాం. ఎందుకంటే మన యొక్క జీవితాలను దేవుడికి దగ్గరగా చేర్చడానికి, దేవుడితో సంబంధం కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు దగ్గరికి కలిగి ఉంటాం. దేవుడికి మన అన్ని ఉన్నటువంటి పాపాలు కానీ ఉన్నాయి ప్రతిదీ కానీ మనం సర్చ్ చేసుకుంటూ దేవుడికి దగ్గరికి మనం వస్తాం. దేవుడికి మనం సంబంధం కలిగి ఉంటాం ఉపవాసం వల్ల. అవునా కదా? అలా ఉపవాస దినాలు మనం చూస్తూ ఉన్నాం. 40 దినాలు ఉపవాస దినాల్లో మనం చేస్తున్నారా? చేయట్లేదా ఎవరు? ప్రియులారా, సరే, దేవుడి యొక్క లేఖనాలను మనం కొన్ని పరిశీలన చేద్దాం. ప్రియులారా, పరిశీలన చేసే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నా తండ్రి, ఇదిగో నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి దాసులు నా తండ్రి చెప్పిన విధంగా నా తండ్రిగా మేము సెర్చ్ చేసుకుంటూ జీవించే కృపను దయచేయండి. బలహీనలను బలపరచు నాయన. నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి నామని ప్రార్థన తండ్రి. ఆమేన్. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలు నిందలు పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పరదోయబడినని దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తేనేమి అంటున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేమును గుమ్మములు కాల్చబడి అగ్ని చేత కాల్చబడినప్పుడు నాకు తెలిసినప్పుడు నేను ఎంతో దుఃఖించి ఉపవాసం ఉండి ప్రార్థించాను అంటున్నాడు.
మరి మనకు కూడా అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నాం, అనేకమైనటువంటి శ్రమలు రావచ్చు. ఆ శ్రమల్ని జయించాలంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే ప్రార్థించగలుగుతామా? ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉంటాం. ఎందుకంటే తండ్రి నేను ఈ రోజు ఉపవాసం ఉన్నాము అని అంటే దేవుడికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. మనకున్నటువంటి అన్ని తీసివేసుకొని మనకున్నటువంటి అనేకమైనటువంటి ఈ లోకానుసారంగా ఈ లోకానికి మనలో ఉన్నటువంటి ఈ పాపానికి ఇవన్నీ తీసివేసుకొని దేవుడికి దగ్గర కలిగి ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుడికి దగ్గర సంబంధం కలిగి ఉండాలి. అలా కాకున్నట్లుగా పనికెళ్ళి ఇప్పుడు మా ఉపవాసం ఉంటారు, పనికి వెళ్తారు. పనికి వెళ్ళిన ప్రయోజనం ఏంది? నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు. అవునా? దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు అనుకుంటారేమో. కాదు, ఉపవాసం ఉండి అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి, నిత్యం ఆయన కొనియాడుతూ ఉండాలి. మనం ఏ ఏ విధంగా అయితే ఇప్పుడు నెహెమ్యా ఏ విధంగా అయితే ఆ మాటలు తెలియబడినప్పుడు ప్రాకారం ప్రడదోయబడింది, ఆ యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అన్నప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖముతో దేవుడి దగ్గర ప్రార్థించాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడంట. మనకు కూడా ఎన్నో శ్రమలు మన కుటుంబంలో కానీ మనకు కానీ ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా నలిగిపోతాం, ఏ విధంగా నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరు ప్రేమిస్తారు, ఎవరు నన్ను కరుణిస్తారని చెప్పి మనం ఆలోచిస్తామా? ఎంతో ఆలోచిస్తాం. ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నన్ను ఈ శ్రమల నుంచి విడుదల చేస్తారని చెప్పి ఎంతో కోరుకుంటాం. కానీ దేవుడు సన్నిధిలో మనం కూడా అలాగే ఉండాలి. దేవుడే మన యొక్క సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ తీర్చేది ఎవరు? దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉపవాసం ఉండి మనం కూడా ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎందుకు? నీ హృదయంలో ఎటువంటిది కల్మషం అనేది ఉండకూడదు. ప్రార్థనకి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మన పితరులు అలాగే ప్రార్థించారు. మన యొక్క ఎలా ప్రార్థించారు చూడండి, నెహెమ్యా ఎలా ప్రార్థించాడు? కన్నీ ఎంతో దుఃఖంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనం కూడా అలాంటి ప్రార్థన మనకుందా? అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతూ ఉన్నామా? అలాంటి ప్రార్థన చేయాలి. చేసినప్పుడే మనం జయం పొందగలుగుతాం. ఏవేలు గ్రంథం కూడా చూడండి. ఏవేలు గ్రంథం 9వ అధ్యాయము 12-14 చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఏమన్నాడు? మనస్పూర్వకంగా తిరిగి నా ఎద్దుకున్నాడు. ఇప్పుడైనా అంటే ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడు ఇక మీదట ఉండలేదేమో, ఇక మీదట దేవుడు అంటే నువ్వు సరిగా తెలుసుకోలేదేమో, దేవుడికి సరిగా నేను సమర్పించుకోలేదేమో. కానీ ఇప్పుడైనా అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఎందుకు కన్నీరు చూడండి? నీకున్న శ్రమను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ నీకు ఏ విధంగా ఉన్నాయి, వాటిని బట్టి మనం ఏం చేయాలంట? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా నా యొద్దకు రండి అంటున్నాడు. మరి మనం కూడా ఉపవాసం దినాల్లో ఉంటున్న నీవు నేను ఉపవాసం కలిగి ప్రార్థించాలి. అంటే ఉపవాస దినాలనే ఈ 40 దినాల్లోనే మనం ప్రార్థించిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సంవత్సరానికి నెలలో 10 రోజుల్లో కానీ 20 రోజుల్లో కానీ ఒక నెలలో కానీ ఈ రోజు ఉంటున్నాను అని నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుడికి లోబడుతూ దేవుడికి ఇష్టంగా ఉంటూ మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ 40 దినాల్లోనే ఉపవాసం ఉండాలని ఏం లేదు. అవునా కదా? దేవుడు అన్నాడా ఈ 40 దినాలు మీరు ఉపవాసం ఉండి నాకు ప్రార్థన చేయండి నేను వింటాను అన్నాడా? ఎప్పుడైనా 40 దినాలే కాదు, నీవు ఏ దినమునైనా నీవు ఉండవచ్చు, ఏ దినమైనా. కానీ నీ ఉండేది దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి లోబడాలి, దేవుడి మాటకి కట్టుబడి ఉండాలి. ఆయన చెప్పిన లేఖనాల ప్రకారముగా చేస్తూ మన యొక్క పాపాలను సరిచేసుకుంటూ మనం జీవిస్తూ దేవుడికి ఎప్పుడున్నా నీవు ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. ఆలకిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు పిల్లారా. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-17 చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఏమన్నాడు? మీరు ఉపవాసం చేస్తున్నారే, ఉపవాసం చేసినప్పుడు ఏమన్నాడు? వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు. ఉపవాసం ఉండగానే మనకి ఏదైనా ఉంటుందంటే ఒక విధమైనటువంటి ముఖం వికారంగా ఉంటుంది. ఏదో ఉపవాసం ఉన్నారు అందువల్లనేమో సరిగా మాట్లాడట్లేదు, సరిగా ప్రార్థించట్లేదు. పిల్లరా, ఉపవాసం ఉన్నప్పుడే శక్తిని పొందుకోవాలి, ఉపవాసం ఉన్నప్పుడే ధైర్యాన్ని పొందుకోవాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి.
ఉపవాసం ఉండేది దేనికి? మనం దేవుడి దగ్గర మనం ఫలాన్ని పొందుకోవటానికి, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నేను ఈ కష్టాల్లో ఉన్నాను ప్రభువా, కష్టం తీర్చేది నీవే ప్రభు అని చెప్పేసి మనం ఉపవాసంతో దేవుడి దగ్గర గోజాడుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆయన ఎంతో మొరపెట్టాలి. అలా మొరపెడితేనే ఉపవాస దినము ఉపవాస దినం అనేది మనం వికారంగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి అలాంటి ఉపవాస దినం దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇష్టంగా ఉండాలంటే నీలో ఏమంటున్నాడు? ఎక్కడ ఏమన్నాడు? ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక ఏమన్నాడు? రహస్యమని తండ్రికే కనబడవలను. ఇప్పుడు ఇప్పుడు ఉపవాస దినాల్లో ఉన్న ఉపవాస దినాలు ఉండాలంటే తెలుస్తుందో తెలియదా ఎవరికైనా? ఈ ఉపవాస దినాలు అందరూ ఉపవాసం ఉంటున్నారేమో. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమునని తండ్రికే కనబడాలి. నీవున్నా, నేనున్నా, ఎవరు ఉన్నా ఉపవాసంతో నేను ప్రార్థించాలి, ఉపవాసంతో నేను దేవుడి దగ్గర ప్రార్థించుకొని నేను మేలు పొందాలి అని చెప్పి నువ్వు నేను అనుకున్నప్పుడు మనం ఎవరితో అనవసరం లేదు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పి. అవునా కదా? కానీ దేవుడికే తెలియాలి నువ్వు చేసే ఉపవాసం, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రతి మొర దేవుడు ఆలకించేవాడు వెళ్ళాడు, ఆయన వైపే చూడాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఏ విధంగా ఉపవాసం చేస్తూ ఉన్నావు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావు అంటాం. ఉపవాసం ఉండి ప్రార్థించేది ఉండదు ప్రియులారా. ఉపవాసం ఉన్న తర్వాత మరలేం చేస్తాము? కొన్ని దినాలు అన్నాడు, 40 దినాలు అన్నాడు. కొన్ని యేసుప్రభువు ఈ లోకంలో ఉపవాసము చేశాడు. అవునా కదా? ఎన్ని దినాలు చేశాడు ఆయన? 40 దినాలు చేశాడు. 40 దినాలు దేనికి? సాతాన్ని జయించడానికి, ఆయన శిలువ మరణానికి వెళ్ళటానికి నేను ఎలా జయించాలి అని చెప్పి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి నీవు కూడా ఎలా ఎలా జయించాలి, దేని జయించాలని నువ్వు ఉపవాసం చేస్తున్నావు? మనం మనం మన మన కుటుంబం గురించి, ఇప్పుడు నా తండ్రి నా కుటుంబంలో ఈ ఉద్యోగం రావాల ప్రభు, ఇగో నా కుటుంబంలో ఇగో నాకు వివాహం జరగాల ప్రభు, నా కుటుంబంలో నా తండ్రి ఇగో నాకు ఏం రావాలి, ఉద్యోగం రావాలని నువ్వు చేస్తావు. కానీ అలా చేయకూడదు. దేవుడి కాడ తండ్రి నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను సరైన మార్గంలో నడుస్తున్నా, నా సరైన జీవితం నాలో ఉందా? ఎప్పుడు అదేనాడు, నువ్వు మొదట నన్ను నా రాజ్యమును వెతుకుతావో, ఎప్పుడు నువ్వు సరిగా వెతుకుతావు అప్పుడు నేను మీకు కావాల్సిన ఇస్తాన్నాడే. మరి మనం అలా ఎత్తకం, మనం ఎత్తుకుంటాం. నాకు ఇది కావాలా ప్రభు, నాకు అది కావాలా ప్రభు, నేను ఉపవాసం ఉన్నాను ప్రభు, నా ప్రార్థన ఎందుకు ఆలకించవు, నాకు ఎందుకు చేయమని చెప్పి మనం దేవుడి దగ్గర పోరాడుతాం కానీ అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. నేను ఇంత ఉపవాసం నేను ప్రార్థిస్తున్నా, ప్రార్థన ఎందుకు ఆలకించవు అంటాం. కానీ ఇలా అలా ప్రార్థన చేయకూడదు. మనం అలా ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. నీవు ఇష్టంగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అవునా కదా? అలా చేయాలి మనం ప్రార్థన. కానీ మనకు కావాల్సినప్పుడు నేనేమనుకుంటా, నాకు ఒక ఉద్యోగం రావాలనుకుని ఎంతో ప్రార్థిస్తాను, నాకు ఉద్యోగం రావాలి. దేవుడు ఇస్తాడు, ఏడని కాదు. కానీ నువ్వు చేసేది నువ్వు సరిగా ఉండాలి. నీ యొక్క భక్తి విశ్వాసము సరైనటువంటి భక్తిలో నీవు ఉండాలి. దేవుడికి ఇష్టం కావాలి. దేవుడికి ఇష్టం అయితే నీకు అన్నీ ఇస్తాడు. ఏది ఆయన కొదవ చేయడు. నన్ను నమ్మిన బిడ్డకి సమస్తం ఇస్తున్నాడు, కానీ తక్కువ చేస్తున్నాడా? ఏం చేయలేదు పిల్లారా. కాబట్టి మనం దేవుడి వైపు చూడాలి, దేవుని కొరకై జీవించాలి, దేవుని కొరకై మనం ఎంతో ప్రాధేయపడాలి, ఆయన వైపు చూడాలి. మత్తయి సువార్తలు అంటాడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటి నుంచి చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మలో అరణ్యములో కొనిపోబడెను. 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఏమన్నాడు? 40 దినములు 40 రాత్రులు ఉన్నాడు. ఉండి ఎందుకు? సాతాన్ని జయించడానికి. నేను వెళ్ళే ఆ యొక్క శిలువ మరణానికి నేను జయించాలంటే ఈ సాతాన్ని జయించాలి. ఇది ఎప్పుడు ఏమని చేస్తూ ఉంటాడు? మనల్ని కూడా అనేకమైన ఆటంకాలు కలగజేస్తూ ఉంటాడు. అవును కదా? దేవుడి సన్నిధికి త్వరగా వెళ్ళాలంటే ఆ దినంలో ఏదో ఒకటి సంభవిస్తూ ఉంటుంది, ఏదో రకంగా, ఎందుకంటే చెడగొడతా ఉంటాడు. మరి యేసు ప్రభు వారు ఏ విధంగా ప్రార్థిస్తే 40 దినాలు మరి ఆ జయాన్ని చూడగలిగాడు. మరి నేను ఒక్క దినం ఉండి ప్రార్థన చేయలేం. ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావా? ఒక దినంలోనే మనకి లోపల నుంచి ఆకలి అవుతూ ఉంటుంది. సమయం అవుతుంది అనుకో, కడుపులో కాలిపోతూ ఉంటుంది. మరి నువ్వు ఏ విధంగా ఉపవాసం చేస్తావు? ఒక్క దినమైనా మనం చేయలేం పిల్లారా.
సరిగా ఉపవాసం, దేవుడికి ఇష్టంగా ఉండే ఉపవాసం, దేవుడికి అనుకూలంగా ఉండేది మనం ఒక దినమైనా మనం చేయగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే మన పరిస్థితిని బట్టి, నాకున్న సమస్యను బట్టి, నాకున్న కష్టాన్ని బట్టి, నాకున్న బాధను బట్టి నేను దేవుడి దగ్గర పోరాడాలి, దేవుడి దగ్గర మేలు పొందాలి, నేను ఎందుకు నా పరిస్థితి, నా దీనస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి మనం పోరాడేవారిగా ఉన్నామా? ప్రార్థించేవారిగా ఉన్నామా? మోషే ప్రార్థించాడంటే 40 దినాలు ఎలాగ ఉన్నాడు దేవుడి దగ్గరలో? ఆయన కిందికి వచ్చినప్పుడు అంట ముఖ కాంతి వెలుగుమయమైంది. 40 దినాలు ఆయన ఏం తినలేదు, ఏం తాగలేదు, ఆహారం తీసుకోలేదు. మరి అలాంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలు ఉంటే నీవు నేను ఏ విధంగా చేస్తున్నాం? ఒక్క దినం ఉండలేము మనం, ఒక్క దినం ఉండి మనం ప్రార్థించలేం, అవునా కాదా? 40 దినాలు మనం ఉండేవాళ్ళు ఉన్నారు. 40 దినాలు ఉంటూ ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? ఏ విధంగా దేవుని కలిగి ఉన్నావు? దేవుడి మాటల ప్రకారంగా జీవించగలుగుతున్నావా? దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారం ఉండగలుగుతున్నావా? అలా ఉండాల పిల్లారా. దేవుడు ఏ విధంగా అయితే మనకి హెచ్చరిస్తున్నాడో, ఏ విధంగా అయితే మనం ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా జయాన్ని పొందుతూ ఉన్నామో. యోనా ప్రార్థించాడు. నినివే పట్టణస్తులు ఏ విధంగా వాళ్ళు 40 దినాలు ఈ నినివే పట్టణంలో మహా దుర్గతి కలగబోతూ ఉంది, నాశనం చేస్తానన్నప్పుడు ఏ విధంగా ప్రార్థించాడు? ఏదో తన చెడు మార్గులు వాళ్ళందరూ ప్రార్థించారు కన్నీటితో. నాశనం అయిపోతున్నామంటే మనం ఎవరివైనా ఏ విధంగా మనకి ఇలాంటి తెగుళ్ళు, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయని కూడా మనకేమన్నా భయం అనేది ఉందా? మనకేం భయం లేదు, మనం హాయిగా ఉందాం. జరిగేది ఏదో రాష్ట్రంలో కదా, ఏదో దేశంలో కదా, మన దగ్గర ఏం రాలేదు కదా, మనకేం రాలేదు కానీ మనం ఆలోచిస్తాం పిల్లలు. ఎందుకంటే దేవుడి హెచ్చరికలు, దేవుడి ఎన్ని జరుగుతున్నా కూడా దేశాల్లో కూడా మనకేం భయం లేకుండా ఉన్నామంటే మనకు కూడా అదే పరిస్థితి రాబోతుందేమో అని మనం ఆలోచించి జాగ్రత్తగా దేవుడికి లోబడే వారిగా మనం చేయాలి, ప్రార్థించాలి. ప్రార్థించి ఎన్నో మేలు మనం పొందుకుంటూ ఉండాలి. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటే చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం చూడండి. 95 కీర్తనల గ్రంథం 95:10 చదవండి. ఆ తరము వారి వలన నేను ఇసుకి ఎవరు 40 ఏళ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయం తప్పిపోవు ప్రజలు వారు నా మార్గము తెలుసుకోలేదని అనుకుంటుంది. ఏమంటున్నాడు? 40 ఏళ్ళయిందంట ఇజ్రాయెల్ను నడిపించేటప్పుడు, పాలుతీనుల దేశానికి నడిపించాలన్నప్పుడు, కానాను దేశానికి నడిపించాలన్నప్పుడు 40 ఏళ్ళు పట్టింది. వారు ఏ కాడికి దేవుడు అన్ని సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగించినా కూడా వారు మార్పు లేదు. వారిలో దేవుడు నా ముందే, మా కళ్ళ ముందే ఎన్ని కార్యాలు జరిగించాడు, ఐగుప్తు తెగులు ఎన్నిటి నుంచి మమ్మల్ని విడుదల చేస్తూ ఈ విధంగా తీసుకొచ్చారని వారికి మార్పు లేదు. మరి మనకు కూడా మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకేమైనా మార్పు ఉందా మన దగ్గర? మరి ఇంకా ఏ విధంగా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దేవుడి కృప, దేవుడి ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి. 40 దినాలు మనం ఉండాలంటే దేవుడితో ఎంత సంబంధం కలిగి ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి. అలా భక్తితో ఉన్నారు కాబట్టి వారు జయించగలిగారు పిల్లారా. ఇప్పుడు మనం చేయగలుగుతామా? ఉండేవారు ఉంటారు, 40 దినాలు నేను ఉన్నానని అనేవారు ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు? ఆహారం లేకుండా చేస్తున్నారా? నీరు లేకుండా చేస్తున్నారా? ఎలాంటి ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారా? ఒక్క దినము చేసినా చాలు పిల్లలు. ఒక్క దినం అంటే ఆహారం లేకుండా ఉండొచ్చు, కానీ నీరు లేకుండా ఎవరేమి ఉండలేము. యేసుప్రభు వారికి ఒక సమయంలో బాధ వేసింది. ఎందుకంటే యేసుప్రభు వారి కాడ 3 దినాలు వారు దేవుడి యొక్క వాక్యం వినేటప్పుడు ఎవరో చూద్దాం చూడండి. మత్తయి సువార్తలు అంటాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. 3 దినములు ఆయన బోధించేటప్పుడు 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారి మార్గములో మూర్చిల్లిపోదురేమో. చూసిన యేసు ప్రభు వారు, నువ్వు 40 దినాలు ఉంటున్నావంటే
పిల్లారా, యేసు ప్రభు వారు ఎడ 3 దినాలు ఉంటేనే వారు మూర్చిల్లిపోతారు, వాళ్ళకి ఆహారం పెట్టకుండా నేను పంపినని యేసు ప్రభు వారు అంటే మీరేం చేస్తున్నారు? 40 దినాలు ఉపవాసం ఉండగలుగుతున్నావా? 40 దినాలు ఉపవాసం ఉంటున్నావంటే నువ్వు తాగకుండా తినకుండా ఉండగలుగుతారా? ఉండలేరు. మనం సరిగా ఒక్క దినం ఉంటే దేవుడికి లోబడి దేవుడి మాట వింటూ దేవుడికి ఇష్టం హృదయపూర్వకంగా నువ్వు సమర్పించుకొని ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు పిల్లారా, ఎంతో ఆనందంగా ఉంటాడు, ఎంతో నా బిడ్డను ఇంత ఘనపరుస్తున్నాడని ఆయన ఎంతో సంతోషం ఉంటుంది ఆయన. అలా కాకుండా 40 దినాలు మనం ఉంటున్నామంటే 40 దినాలు ఏ విధంగా ఉంటున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? యేసు ప్రభువారే ఆయన అంత శోధించబడ్డాడు. 40 దినాలు అరణ్యంలో అంత శోధన ఎదుర్కొన్నాడంటే ఆయన స్పష్టంగా దేవుడు కుమారుడై ఉన్నాడు, ఎదుర్కొన్నాడు. మోషే కూడా దేవుడితో యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆ యొక్క ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దేవుడితో ముఖాముఖిగా ఉన్నాడు కాబట్టి ఉండగలిగాడు 40 దినాలు. ఉండగలుగుతారా ఈ రోజుల్లో? మరి దేవుడి యేసు ప్రభు వారే హెచ్చరిస్తూ ఉంటే వారు మూర్ఛపోతారేమో మధ్యలో అని చెప్పి వారికి ఆహారం పెట్టి పంపించాడు పిల్లారా. మరి మనం కూడా ఏ పాటి వారు? మనం కూడా ఎంతో ప్రార్థించేవారిగా, దేవుడి దగ్గర మేలు పొందేవారిగా, దేవుడికి ఇష్టాన్ని తెలుసుకునేవారిగా నీవు నేను ఉండాలి. ఉపవాస దినాల్లో మనం నీవు నేను ఉన్నామంటే దేవుడికి ఇష్టముగా ఉండాలి, సమర్పించుకోవాలి, ప్రార్థిస్తూ ఉండాలి, నిత్యము గోజాడుతూ ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టంగా ఉండగలుగుతాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి అలా లేకుండా మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా మనం చేసుకుంటే ఆయన వింటాడా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభువు అన్నాడు, నా ఇష్టం, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినాను. అవునా కదా? మరి మనం మన ఇష్టాలను నెరవేర్చుకున్నామని దేవుడు నన్ను బ్రతికించాడే, నన్ను ఈ స్థితిలో ఉంచాడే, ఈ భూలోకానికి పంపించాడే, నా దినాలు ఇన్ని దినాలని పొడిగించాడే, నేను ఏ విధంగా ఉంటున్నాను, ఏ విధంగా భక్తి విశ్వాసంలో నేను ఉండగలుగుతున్నాను అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? అలా ఉండాలా ప్రియులారా. అలా ఉంటేనే మనం దేవుడికి ఇష్టంగా ఉండగలుగుతాం, దేవుడికి లోబడేవారిగా ఉంటాం, దేవుడి మాట వినేవారిగా ఉంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఎప్పుడు ఆయన, ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలకి ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, జ్వరమే వచ్చిందనుకోండి, వాడు ఎప్పుడు తింటాడా, ఎప్పుడు వాడు శక్తిని పొందుకుంటాడా, ఎప్పుడు వాడు నడవగలుగుతాడా అని ఎంత బాధ ఉంటుంది మనకి. మన తండ్రి కూడా ఉపవాసం ఉంటే నా బిడ్డలు, మనం చూసాం కదా, ఇప్పుడు చూసాం ఏమన్నాడు, 3 దినాలే 3 దినాలు ఆయన బోధించేసరికి వెళ్ళే మార్గంలో ఏమన్నా పడిపోతారేమో నా పిల్లలు అని చెప్పి ఆయన ఏ విధంగా వారికి ఆహారం పెట్టి పంపించాడు. మనం కూడా మన పిల్లల్ని కూడా మనం చూస్తే మనం కూడా మన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఇది ఇలా అయిపోతున్నాడు, ఏ విధంగా శక్తిని పొందుతాడని మనం మంచి ఆహారం పెట్టాలని చూస్తామే. మరి యొక్క జీవాహారాన్ని దేవుడు మనకిస్తున్నాడే, ఈ జీవాహారం ద్వారాగా మనం బ్రతకగలుగుతున్నావా? ఈ జీవాహారాన్ని తింటూ ఉన్నామా? దినదినం మనం శక్తిని పొందుకుంటున్నావా? బలాన్ని పొందుకుంటున్నావా? యొక్క ఉపవాసం ఉన్నంత మాత్రాన కాదు, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడి యొక్క వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రం చేసుకుంటూ నిత్యం మనం తింటూ ఉండాలి. ఆహారాన్ని అయితే మనకి ఆహారం వచ్చినప్పుడు ఏ విధంగా తింటూ ఉంటామో, మనకి ఈ శరీరానికి కావాల్సిన బలాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ఆహారాన్ని ఏ విధంగా తింటామో, అలాగే ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి. ఈ ఆత్మీయ మనం తింటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే శక్తిని పొందుకుంటూ ఉంటాం, బలాన్ని పొందుకుంటూ ఉంటాం, ఈ లోకాన్ని జయించే వారిగా ఉంటాం. మన కుటుంబాన్ని కానీ, మన సంఘాన్ని కానీ, మనకున్న ఎటువంటిది కానీ మనం జయించాలంటే ఈ యొక్క జీవాహారాన్ని మనం భుజిస్తూ ఉండాలి. భుజించి అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. ఉపవాస దినాల్లో ఉంటున్న నీవు నేను ఉపవాస దినం అనేది కాదు, కానీ మనం ఎప్పుడైనా మనం ఉపవాస దినం చేయాలి అనుకుంటే ఎప్పుడైనా నువ్వు చేసుకోవచ్చు. ఈ 40 దినాలనే కాదు, ఎప్పుడైనా నీవు చేసుకోవచ్చు. చేసుకొని దేవుడి యొక్క శక్తిని పొందుకునే వారికి ఉండాలి. అలాంటి శక్తిని మనం పొందుకున్నట్లయితే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం, మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాం, మనం బలాన్ని పొందుకుంటాం ప్రియులారా. అలాంటి బలాన్ని ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి అలాంటి బలాన్ని మనం పొందుకోవాలంటే, ఉపవాసం ఉన్నప్పుడు పొందుకోవాలంటే, మనం దేవుడి యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే ఈ జీవాహారాన్ని మనం తింటూ ఉండాలి. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. అలాంటి శక్తి ఇచ్చే దేవుడు, అలాంటి బలాన్ని ఇచ్చే దేవుడు. అలాంటి చూద్దాం చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యెహోవా దూత ముట్టి
నీకు శక్తిని మించిన ప్రయాణం ఉంది. ఆ నీవు లేచి భోజనం చేసి ఆ భోజనం అతడు లేచి భోజనం చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టుకున్న ఓరేబునకు వచ్చాను. ఎవరు? ఏలియాకి ఎలాంటి శక్తినిచ్చాడు దేవుడు, ఎలాంటి శక్తినిచ్చాడో చూడండి. తిన్న ఆహారాన్ని బట్టి ఎన్ని దినాలు? 40 రాత్రులు 40 దినాలు వెళ్ళిపోయాడట ప్రయాణం. దేవుడిచ్చే శక్తి అలాగుంటది, దేవుడి బలం అలాగుంటది. ఉపవాసం ఉండేటప్పుడు దేవుడి బలం అలాంటి శక్తిని బలాన్ని ఇచ్చే జీవాహారం అండి. ఆహారాన్ని మనం భుజించినట్లయితే మనం కూడా అలాగే బలాన్ని పొందుకుంటాం. అనుకుంటాం నీరసిల్లిపోతాం. పూట ఉండేసరికి ఎప్పుడు ఆహారం, ఎప్పుడు తినాలి, ఎప్పుడు అనే ఒక ఆతృత నీలో ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుడికి నువ్వు సమర్పించుకున్నావో, దేవుడికి లోబడ్డావో, దేవుడిలో ఈ రోజు నేను ఉండాలి, ఉపవాసం ఉండి జయించాలి ఈ లోకాన్ని కానీ నేను జయించాలి అని అంటే అలా ఉపవాసం ఉన్నప్పుడు జయించగలుగుతావే తప్ప మన ఇష్టానుసారంగా ఆహారం వేస్తుంది. నాకు ఈ లోక ఆహారం ప్రియులారా, ఎప్పుడు సాతానుడు అదే. ఎప్పుడు ఏం చేద్దాంలే, ఉపవాసం ఏం చేద్దాంలే, మంచి ఆహారం అగపడుతూ ఉందాడ, తినాలని నేర్పిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు. కానీ చూసినవా ఎలాంటి ఈ జీవాహారాన్ని తిన్నప్పుడు, భోజనం చేసినప్పుడు ఎన్ని దినాలు నడిచాడు ఏలియా, యోరేబు కొండకు ప్రయాణించాడు. కానీ మనం కూడా అలాగే మనం ఈ లోకాన్ని జయించాలన్నా, ఈ లోకంలో ప్రతిదీ మనకి, ఈ లోకంలో ఉన్న కష్టాలు, శ్రమలు, బాధలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని జయించాలంటే ఈ యొక్క జీవాహారంని మనం భుజిస్తూ దేవుడి వైపు చూస్తూ దేవుడి కొరకై జీవించినప్పుడు దేవుడు కూడా మనకు కూడా ఇలాంటి జయాన్ని ఇస్తాడు. అలాంటి జయాన్ని మనం పొందుకోవాలంటే ఈ యొక్క జీవాహారాన్ని మనం నిత్యము భుజించేవారిగా ఉండాలి. ఉపవాస దినము ఉంటూ సమర్పించుకోవాలి ఆయనకి. మనం సమర్పించుకొని ఖచ్చితంగా మనం పాటించినట్లయితే దేవుడు మనకు కూడా మంచి విజయాలు ఇస్తాడు. అలాంటి విజయాలు మనకి ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అలాంటి శక్తిని మనం పొందుకొని ఈ లోకాన్ని చేద్దాం పిల్లలు. అలాంటి జయాన్ని ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన శక్తిని పొందుకొని, ప్రార్థన బలాన్ని పొందుకొని మనం ఇక్కడి నుంచి మనం జయించేవారిగా, మనకున్న సమస్యలను బట్టి మన కుటుంబంలో కానీ మనకున్న ప్రతిదీ ఆర్థికంగా ఉన్నా కూడా బలాన్ని పొందుకోవాలంటే దేవుడి యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అలా పొందుకొని ఈ లోకాన్ని జయిద్దాం. అలాంటి జయం చేయడానికే దేవుడు మనకి ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. అలాంటి ఆ యొక్క పరలోకంలో మనం ప్రవేశించాలంటే, ఆ పరలోకంలో మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా భక్తి చేస్తూ విశ్వాసములు నిరీక్షణతో ఆయన వైపు చూసినట్లయితే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి మనకి సులువుగా మనం వెళ్ళవచ్చు. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎలాగ లేఖనాలు ఏ విధంగా బోధిస్తున్నాయి, ఏ విధంగా చెప్పబడుతుందో ఆ లేఖనాల ప్రకారంగా జీవిస్తూ ఈ లోకంలో మనం జయిద్దాం ప్రియులారా. అలాంటి జయాన్ని పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాక ప్రార్థన చేద్దాం. తల నుంచి కలుముసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రిదిగో నాయన, నిజంగానే ప్రభువా నాయన, మా పితరులు ఏ విధంగా నా తండ్రిగో నాయన ఈ లోకాన్ని జయించారు ప్రభువా. నా తండ్రి మేము కూడా అలా జయించాలంటే ప్రభువా ఉపవాసం అనేది నా తండ్రిగోనైనా మేము ఎప్పుడైనా ఉండవచ్చు ప్రభు. ఈ 40 దినాలనే కాదు కానీ ప్రభువా నా తండ్రిగోనైనా నీకు హృదయపూర్వకం, మనసుపూర్వకంగా నా తండ్రి నీ మీద దృష్టి ఉంచి నా తండ్రిగోనైనా ఈ లేఖనాల ప్రకారంగా జీవించటకు మాకు శక్తిని, బలాన్ని దయచే ప్రభువా. ఏ దుష్టుడు, ఏ సాతానికి అధికారం లేదు ప్రభువా. నా తండ్రిగోనైనా మేము జయించాలంటే ప్రభువా నీ జీవాహారాన్ని మేము భుజిస్తూ ఉండాలి ప్రభువా. నా తండ్రిగోనైనా ఈ లోకంలో నా తండ్రిగోనైనా నా ప్రభుగోనైనా ఈ లోకంలో మీ కుమారుడు ఏ విధంగా నా తండ్రిగోనైనా 40 దినాలు నా తండ్రిగోనైనా సాతాను ద్వారా నా తండ్రి వెదిరించి నా తండ్రిగోనైనా నా ప్రభు ఉపవాసముని నాయన జయాన్ని పొందిన ప్రభు. మేము కూడా నా తండ్రిగోనైనా ఉపవాసం ఒక్క దినం ఉండలేకపోతున్నాం ప్రభు. మేము నా తండ్రి జయాన్ని పొందలేకపోతున్నాం ప్రభు. కారణం ఏంటంటే నాయన మేము నా తండ్రి ఎప్పుడు నా తండ్రిగోనైనా ఈ లోకం వైపే చూస్తున్నాం. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మేము ఉండాలి అని చెప్పి చూస్తున్నాం. కానీ ప్రభు ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలంటే నా తండ్రి ఆత్మీయారాన్ని నేను భుజించాలి, ఆత్మీయారం నాకు కావాలని మేము ఆలోచించట్లేదు ప్రియుల తండ్రి. మమ్మల్ని క్షమించి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ వాక్యానికి లోబడి నీ ఇష్టంగా జీవించే కృపను దయచేయండి. ఏలియా నా తండ్రి ఏ విధంగా నా తండ్రి కొనైనా జయించాడు ప్రభు. నా తండ్రి ఏ విధంగా బలాన్ని పొందుకున్నాడు ప్రభు. అలాంటి బలాన్ని మాకు దయచేయండి ప్రభు. నా తండ్రి మేము ఎక్కడ నా తండ్రి ఈ లోకం వైపు చూడక నా తండ్రి నీ వైపు చూస్తూ నీ కొరకై జీవించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. అలాగే నా తండ్రి కొనైనా మీ దాసుడు బలపరచండి. ఈ శక్తి ద్వారా నీ బలం ద్వారా నింపండి ప్రభు. మాట్లాడుతున్న నీ దాసుడు నా తండ్రి కొనైనా నీ ఆత్మ ద్వారా నింపి నా తండ్రి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నీ శ్రద్ధించమని నా ప్రేమను రక్షకుల్లో యేసుక్రీస్తు వారి నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
మీద మంచి వర్తమానం వందనాలు తెలియజేసుకుంటారు. అలాగే 4వ వర్తమానంగా మన మధ్య చర్చి గారు వర్తమానం చేస్తారు. యేసుక్రీస్తు వారి పెట్టాలని ఇద్దరు వందనాలు. చిన్న పల్లె ఒకటి పాడుకున్నా, చిన్న పల్లె ఒకటి పాడుకున్నా. సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము కొలిచి సిలువకు యాగతి చేసి కలువరిలో నా పాపము కొలిచి సిలువకు యాగతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి కాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా కాసిల్లెను సిలువలో పాపక్షమా. అందరికి నిద్రలు పోయినాయా? పోయినాయి అన్నవాళ్ళు చెప్పాలి. ఇంకా బాగాలేదు అయితే అసలు నిద్రే బాగాలేదంటారా? దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మొదటిగా బుద్ధి గల వారముగా ఉన్నాము, బుద్ధి లేని వారముగా మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఎట్లా ఉన్నాం, మన స్వభావం ఎట్లా ఉంది, దేవుని సన్నిధిలో మాత్రమే ఎట్లా ఉంటున్నామా, బయట కూడా ఇదే విధంగా ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. చర్చిలోకి వచ్చేసరికి బుద్ధి గల వారిగా ఉంటున్నాము, బయటకు వెళ్ళిన తర్వాత యథావిధిగా లోకానుసారంగా వారితో పాటు సమానంగా మనం కూడా జీవిస్తున్నాము అనేది మనం చూసుకొని ఈ యొక్క లెంట్ డేస్ మనకి ఈ యొక్క అవకాశం 3 వారి పైన మన జీవితాలను మరలా తిరిగి చిగురించుకోవడానికి ఇది ఒక మనకి అవకాశం. ఎందుకు అవకాశం అన్నానంటే, చిగురించుకోవటం అంటే మరి 3 వారి పైనటువంటి మన జీవితాలు, ఎండిపోయినటువంటి మన బ్రతుకుల్ని మరలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే ఎందుకు ఉంటాము? మన ఉపవాసం అంటే ప్రార్థించడానికి ఉంటాము. ఆ ప్రార్థనలో దేవునితో బాగా సమీపముగా ఉంటాము కాబట్టి మరలా మన యొక్క జీవితాన్ని మరలా మనం చిగురించుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి మనం ఎంచుకోవాలి. ఇది ఒక అవకాశం అని చెప్పి తీసుకోవాలి. మనం ఉపవాసం ఉంటున్నాము అనేది మనకొక్కరికే తెలియాలి, కానీ అందరికీ తెలియాల్సిన అవసరము లేదు. నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఉపవాసం ఉంటున్నావు అంటే నీకు తెలియాలి, దేవునితో నువ్వు సమీపంగా ఉండాలి. నువ్వు పక్కన వాళ్ళతో చెప్పినప్పుడు వాడు వచ్చి నీ ప్రార్థనలు ఏమి ఏకీభవించరు కదా. నీ సమస్యలు మళ్ళీ వాళ్ళు వస్తే దేవుని దగ్గర నీ సమస్యలు చెప్పుకోవడానికి నీకు సిగ్గు. అమ్మో వీళ్ళని పాపాలు చేశారా అని పక్కన వాళ్ళు అనుకుంటారని చెప్పి సిగ్గు కదా. 11:25 నుంచి 11:50 దాకా నాకు టైం ఇచ్చారు. ఆల్రెడీ 11:47 అయింది. ఇంకా నన్ను వెళ్ళిపోమని చెప్పి అందరూ చూస్తున్నారు. ఎందుకంటే పెట్టిన ఫస్ట్ రోజు దాన్ని మనం పాటించలేదు అనుకోండి, తర్వాత రోజు నుంచి ఏమంటారు, అవి ఎందుకయ్యా ఆడటం, అది పెట్టారు కానీ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా మీకు అనరా? అంటారు ఖచ్చితంగా. దాన్ని ఒక్కళ్ళైనా పాటిస్తున్నారయ్యా అని అంటారు.
అన్నయ్య పాటిస్తున్నాడంట. ఎవరు పాటించట్లేదు, దానివల్ల ఉపయోగం ఏందని అంటారు. అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, కానీ దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత మనకుంది. అవునా? ఇప్పుడు 11 గంటలకు వచ్చి కూర్చున్న వాళ్ళు వేరు, 12 గంటల దాకా గంట కూర్చొని వెళ్ళిపోతారు. పాపం 10ంటికే వచ్చి కూర్చుంటారు చూసారా, వాళ్ళు 12:30 దాకా కూర్చోవడం వారికి ఇబ్బందే కదా. అవునా కదా? ఆలోచించండి, వారికి ఇబ్బందే కదా. దానిని బట్టి దాన్ని ఉద్దేశించి ఒక టైం టేబుల్ అనేది రెడీ చేశారు. చేసినప్పుడు దాని ప్రకారంగా మనందరం నడుచుకోవాలి. మిమ్మల్ని అనడం తప్పలేదులే, కానీ పాటించకపోవడం మాదే తప్పది. తప్పుగా ఈసారి నుంచి మేము సరి చేసుకొని, కాకపోతే అదేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం అనేది నేను పరిశుద్ధాత్మ ద్వారా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆపడానికి కూడా ఉండదు. మేము ఎంత పక్క నుంచి గోకినా గిల్లినా ఆగదు ఎవరి దగ్గర. కాబట్టి ఈసారి ముందే చెప్తాను వీళ్ళకి, నేను ప్రిపేర్ అయ్యేది కరెక్ట్గా 1/2 గంట 20 నిమిషాలకి ప్రిపేర్ అవ్వండియా అని చెప్పి ముందుగానే చెప్పి వాళ్ళు చాలా ప్రిపేర్ చేయించారు. ఓకేనా? ఈసారి నుంచి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాము. ఇవాళ ఒక్క రోజు దాన్ని మర్చిపోండి. ఓకేనా? వాళ్ళ ఒక్క రోజు దయతో క్షమించండి. ఈసారి నుంచి ఫాలో అవుదాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి నుంచి. పరలోక రాజ్యము పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. చాలు చూడండి, ఇక్కడ పరలోక రాజ్యానికి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారంటే 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు అక్కడ ఉన్నారని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళు 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు ఉన్నారు. కానీ చూడటానికి అందరూ ఒకేలాగా ఉన్నారు. 10 మంది ఒకేలాగా ఉన్నారు, కానీ వాళ్ళు 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. మరి అందరూ చూడటానికి ఒకేలాగా ఉంటున్నారు. మరి ఆదివారం ప్రార్థన అనగానే చక్కగా మనం బైబిల్ అటు పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాం? అందరు ఇంత వెళ్తారు బైబిల్ పెట్టుకొని చక్కగా. ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చికి వెళ్తున్నాం. అందరు చెప్పే మాట చర్చికి వెళ్తాం. కొంతమంది పాస్టర్ గారు జోరుపాటు పడతారు, ఇప్పుడు కాసేపు నిద్రపోయి వచ్చేస్తారు అని అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా కాదు, మనం ఎందుకు వెళ్తున్నాము దేవుని సన్నిధి కంటే వాక్యం వినటానికి, ప్రార్థన చేసుకోవటానికి, దాసుడు చెప్పండి వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి మేము వెళ్తున్నాము అని చెప్పి అందరూ ఒకటే మాట చెప్తారు. అవునా? చూడటానికి అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ వారిలో కొందరు బుద్ధి గల వారు ఉంటారు, కొందరు బుద్ధి లేని వారు ఉంటారు. అవునా? మీరు బుద్ధి లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు ఎవరు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే నేను చెప్పింది, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. ఏ విధంగా మన స్వభావం ఉంది, బుద్ధి కలిగిన వారముగా ఉన్నామా, బుద్ధి లేని వారముగా మనం ఉన్నామా అని చెప్పి మన యొక్క స్వభావాన్ని మనం పరీక్షించుకోవాలి. బైబిల్ చెప్తుంది దేవుడు లేడు అని చెప్పేటువంటి వాడు బుద్ధిహీనుడు అని. మరి మీరు దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతున్నారా? నమ్మట్లేదు. మీరు డౌట్గా చెప్తున్నారుగా. నమ్ముతున్నారా దేవుడు ఉన్నాడు? దేవుడు లేడని దేవుడు లేడని చెప్పేటువంటి వాడు బుద్ధిహీనుడు. చూడండి, అది ఒకసారి కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. దేవుడు లేడని 1వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి 53వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకుంటారంట. పైకి అనకపోయినా కానీ హృదయములో దేవుడు లేడు అని అనుకుంటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ కి వెళ్ళేవారు ఉంటారు, వచ్చి మాస్టర్ వచ్చి చక్కగా ప్రార్థన చేయించుకొని వెళ్తారు. పొరపాటు నాలుగు ఎగ్జామ్ ఫెయిల్ అయినా నాకేమంటారు? నేను ప్రార్థన చేయించుకొని వెళ్ళాను కదా, ఎందుకు పాస్ అవ్వలేదు? దేవుడు లేడు కాబట్టే నేను ఫెయిల్ అయ్యా. నేను ఒక పని మొదలు పెడుతున్నామంటే ప్రార్థన చేయించుకొని మొదలు పెడతాను. ఆ పని కంప్లీట్ కాకుండా మధ్యలో నీ దగ్గర డబ్బులు లేకుండా ఆగిపోయింది అనుకో, చివరికి ఏమంటావు? దేవుడు లేడు కాబట్టే నా ఇల్లు ఆగిపోయింది.
దేవుడు లేడు కాబట్టి నీ ఇల్లు ఆగిపోయింది, కానీ నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం, లేదా నువ్వు ఎగ్జామ్కి నువ్వు చదువుకోలేదన్న విషయం నీకు గుర్తుకు రాదు. నేను ప్రార్థన చేయించుకున్నాను కదా, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, పాస్టర్ గారికి నేను కానుక ఇచ్చాను కదా, నేను ఎందుకు పాస్ అవ్వలేదు అని క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ అక్కడ నేను చదువుకోలేదే అనేటువంటి క్వశ్చన్ మాత్రం, నేను చదవలేదేమో నా క్వశ్చన్, లేకపోతే నేను అసలు పుస్తకం తీసి చదవకుండా ఎగ్జామ్కి ప్రార్థన చేసుకుని వెళ్ళాను, అది నా తప్పే అని చెప్పి మాత్రం ఎవరు ఒప్పుకోరు. ప్రార్థన చేయించుకున్నాను కానీ నేను ఫెయిల్ అయ్యాను, దేవుడు లేడు అని చెప్పి మనసులో అనుకుంటారు. పైకి అనరు, పైకి అనకపోయినా కానీ హృదయంలో అనుకుంటారు, పైకి చెప్పలేకపోయినా కానీ హృదయంలో అనుకుంటారు. మన మనసుకి మనకు తెలియాలి, మన హృదయానికి తెలియాలి, దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన వాక్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఏం బతికిస్తున్నట్ట మనల్ని? వాక్యమే మనల్ని బతికిస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోయి దేవుని దూషిస్తున్నాం. వాక్యమే మనల్ని నడిపిస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోయి దేవుని మీద మనసులో తెలియకుండా ఒక దేశాన్ని మనం పెంచుకుంటాం కదా. నిజంగా మన మనసుకి మనం తెలుసుకో, మన మనసుకి విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యమే నన్ను నడిపిస్తుంది, దేవుని వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనేటువంటి విశ్వాసం మొదటగా మన మనసుకి మనకి కలగాలి. యోబు గారు తన బిడ్డలందరినీ కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు కదా, తన బిడ్డల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. మరి నిజంగా దేవుడు ఉంటే నా బిడ్డల్ని ఎందుకు తీసుకెళ్తాడు, నా ఆస్తి అంతా ఎందుకు పోయింది అని చెప్పి అన్నాడా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అని చెప్పాడు. చిన్న బాధ రాగాల్లో మనం దేవుని దూషిస్తున్నాం, దేవుని మీద నిందలు మోపుతున్నాం మనం చిన్న బాధ రాగాలు. మరి యోబు గారికి అక్కడ తన బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయినప్పటికీ కూడా దేవుడు లేడు అని చెప్పి అవిశ్వాసం ఆయనలోకి రాలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోవడం అని చెప్పాడు. తర్వాత ఆయనకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం వచ్చిన తర్వాత కూర్చొని బూడిదలో కూర్చున్న తర్వాత ఆయన ఒళ్ళంతా గోక్కుంటా కూర్చున్నాడు. గోక్కుంటా కూర్చుంటే తన భార్య వచ్చి ఏమనింది? నేను వచ్చి నీ గోకుతాననిందా? ఏమనింది? చూడండి యోబు గ్రంథం ఒకసారి 2వ అధ్యాయం 8-9. 2వ అధ్యాయం 8 వచ్చిన 9 వచ్చి అతని భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతను వదలకుండా ఉందివా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. దేవుణ్ణి ఏం చేయమంటుంది? దూషించమంటుంది. ఏమేమన్నాడు దానికి? దేవుడు ఇచ్చేటువంటి మేలును అనుభవిస్తున్నాము కానీ దేవుడు ఇచ్చేటువంటి కీడును మనము అనుభవించగలమా అంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి మేలును మనం తీసుకుంటున్నాము కానీ ఆ కీడును మాత్రం మనం తిరస్కరిస్తున్నాం. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అన్నాడు. ఏది ఇచ్చినా కానీ మన మేలు కోసమే అనుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మనకి ఏ విధంగా అయితే మనం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా అయితే మనం రిసీవ్ చేసుకుంటాం, ఏ విధంగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామో అదే విధంగా ఆయన ఇచ్చేటువంటి శ్రమలను కూడా మనం ప్రేమతో పొందుకోవాలి. ఎట్లా పొందుకోవాలంట? ప్రేమతో పొందుకోవాలి. ఒక మేలులే కాదు పొందుకోవాల్సింది, ఆయన ఇచ్చేటువంటి కీడును కూడా మనం పొందుకొని ఆయన వాక్యం అనే ఖడ్గముతో దాన్ని మనము జయించాలి. వాక్యం అనే ఖడ్గముతో మనం దాన్ని జయించాలి. ఇచ్చినటువంటి శ్రమలను కూడా ప్రేమతో ఆహ్వానించి ప్రేమతో వాటిని తీసుకొని చక్కగా వాటిని మన వాక్యముతో వాటన్నిటిని జయించాలి. ఏ మేలు ఏ కీడు వచ్చినా కానీ మన మంచి కోసమే అని చెప్పుకోవాలి. అవునా? ఏ కీడు వచ్చినా కానీ అది మన కోసమే, మన మంచి కోసమే అని చెప్పి మనం అనుకోవాలి. దేవుని చిన్న బాధ కలిగితే, చిన్న నష్టం వస్తే మనకి దేవుని దూషించేస్తాం. దేవుని స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. చిన్నదానికి ప్రభా నువ్వు నాకు ఇది కీడిచ్చావు, నీకు స్తోత్రము, దీనిని జయించగలిగిన శక్తిని నాకు ఇప్పుడు దయచేయని అడగాలి. నువ్వు నాకు ఇది ఎందుకు ఇచ్చావా? ఇప్పుడు చక్కగా వచ్చినటువంటి నా జీవితంలో ఈ యొక్క కీడుని, ఈ యొక్క చేదు అనుభవాన్ని నా జీవితంలో నాకు ఎందుకు కలుగు చేసావు అని చెప్పి మనం అనకూడదు. ఆయన స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా కానీ దేవుని దూషించే వారంగా మనం ఉండకూడదు.
ఒకవేళ దేవుని విషయంలో మనము ఏదైనా సనుగుడు గొనుగుడు వచ్చిందంటే నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత విశ్వాసమైనా, ఎంత భక్తిపరుడైనా ఆయన పరలోక రాజ్యానికి చేరాలని చెప్పి నీకు ఆశ ఉన్నప్పటికీ కూడా నీ మనసులో దేవుని మీద దోషణ, నీ యొక్క మనసులో దేవుని మీద గొనుగుడు సనుగుడు వచ్చిందంటే ఆయన రాజ్యానికి మనం వారసులము కాలేము. ఎంత భక్తిహీనులమైనప్పటికీ కూడా ఆయన రాజ్యానికి వారసులం అవ్వాలి, ఆయన రాజ్యానికి మనం చేరాలి అనేటువంటి ఆశ మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఆయన మీద సనుగుడు గొనుగుడు వచ్చిందంటే ఆయనకి రాజ్యానికి చేరడానికి మన వారసులము కాదు. గొనుగుడు సనుగుడు లాంటివి ఉండకూడదు దేవుని మీద. ఏదైనా కానీ, కీడైనా కానీ, మేలైనా కానీ, ఏదైనా కానీ ఆయన ఇచ్చిందే అని చెప్పి దాన్ని ఆహ్వానించాలి. ఏదైనా కానీ ఆయన తీసుకున్నదే అని చెప్పి ఆయనకి మనం అప్పగించే వారిగా మనం ఉండాలి. అటువంటి స్వభావం కలిగి ఉండాలి. మనము కూడా మన మనసుకి మనం తెలుసుకోవాలి, మనం బుద్ధి గల వారిమా, బుద్ధి లేని వారిమా అని చెప్పి మనంతటికి మన హృదయాలకి తెలియాలి. మరి ఇంకా యోబు గారి విశ్వాసం తన భార్య విశ్వాసంతో సరిపోదు. తన భార్య విశ్వాసం ఏమంటుంది? దేవుని దోషించా అని చెప్తుంది. కానీ యోబు అయితే నువ్వు మేలునే అనుభవిస్తున్నావు కానీ కీడుని అనుభవించట్లేదు అని చెప్తున్నావు. అటువంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. మన హృదయాల్లో అటువంటి విశ్వాసము మనం కలిగిన వారముగా ఉంటే దేనినైనా కానీ జయించవచ్చు, దేనినైనా కానీ ఎదుర్కొనవచ్చు. అప్పుడు మనం బుద్ధి గల వారముగా ఉంటాం. రెండో బుద్ధి లేని వారు, రెండో బుద్ధిహీనులు మనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నది. చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నది. చెడు పనులు చేసేది ఎవరంటే నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పేటువంటి వారే చెడు పనులు చేస్తున్నారు. ఈరోజు నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తున్నటువంటి వారు చెడు పనులు చేస్తారు. నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పినటువంటి వారు సినిమాలు చూస్తున్నారు. ఒక ఆవిడ ఏంటంటే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుని కృప వల్ల నేను సినిమాలు చూడటం పూర్తిగా మానేశాను అయ్యా అనిందంట. ఏమనింది? సినిమాలు చూడటం మానేశానయ్యా దేవుని దేవాల అనిందంట. కానీ పక్కన వాళ్ళ అమ్మాయి ఏంటనిందంట, రాత్రి టీవీలో చూసాం కదమ్మా అనిందంట. ఏమనింది? టీవీలో చూసాం కదమ్మా అనిందంట. అయ్యే హరోబాక హాల్లో చూడటం మానేశాను అయ్య గారు. ఏడ చూస్తుందంట? టీవీలో సినిమా చూస్తుంది. హాల్లో చూడలేదంట. మంచిది, హాల్లో మానేసింది. కానీ టీవీలో మాత్రం సినిమాలు చూస్తుంది. నేను పెద్ద గ్లాసులో విషయం తాగలేదయ్యా, చిన్న గ్లాసులోనే తాగింది. ఏదైతే విషయం కాదా? విషయమేనా కాదా? పెద్ద గ్లాస్ అయినా చిన్న గ్లాస్ అయినా దాంట్లో ఉన్నది ఏంటిది? విషయమే. మరి హాల్లో చూడకుండా టీవీలో చూస్తే తప్పు కాదా? తప్పు కాదా చెప్పండి. తప్పు కాదని చెప్పట్లేదు. అందరికి మీరు కూడా చేస్తున్నారా? మరి చెప్పండి, తప్పే కాదు? అది తప్పే. అది ఇంకా ఈ రోజుల్లో ఇంకా కొత్తగా మోడల్స్ వచ్చేసి కళ్ళకి పెట్టుకోవడం, ఇంకా దాంట్లోనే సినిమా 3D లోపలే అంత రన్ అయిపోతా ఉంటుంది గ్లాసెస్ లో. ఇవాళ కళ్ళు మూసుకొని నిద్రపోగానే ఆటోమేటిక్ గా ఆగిపోద్ది. వాళ్ళు పడుకున్నంతసేపు వాళ్ళకి చూడాలనుకున్నంతసేపు కళ్ళకి ఇట్లా పెట్టేసుకుంటారు. ఇక వాళ్ళ కళ్ళ ముందు ఆడుతూ ఉంటుంది. వాళ్ళు నిద్రపోతాం కానీ కళ్ళు మూసుకోవాలి, ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. అటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఎవరు కనపడకుండా చక్కగా దుప్పటేసుకొని దాంట్లో పెట్టుకొని చక్కగా సినిమాలు చూస్తున్నారు. ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ పక్కన ఉన్నటువంటి వారు నీ తల్లిదండ్రులను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నారు. లేదా పక్కన ఉన్నటువంటి వారు నా భార్య భర్తలను చూడట్లేదని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన చూస్తున్నాడు. ఈ చిన్న సృష్టి మీద ఆయన, ఈ చిన్న భూలోకం మీద ఆయన దృష్టి ఉంది. అవునా కదా? ఈ యొక్క చిన్న భూలోకం మీద ఆయన దృష్టి ఉంది. ఈ లోకంలో ఎన్నో పెద్ద పెద్ద ఉన్నవి. ఆ పెద్ద పెద్ద వాటన్నిటి మీద ఆయన దృష్టి లేదు. ఈ భూగోళం మీద మాత్రమే ఆయన దృష్టి. సొలొమోను చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. ఏమనంటే చిన్న చిన్న వాటిని గురించి చెప్తున్నాడు. చిన్న చిన్న వాటి మీద కూడా దేవుడు ఏ విధంగా దృష్టి ఉంచాలో ఆ విధంగా ఈ యొక్క చిన్న భూలోకం మీదనే ఆయన దృష్టి ఉందన్న విషయాన్ని మనం మర్చిపోము. పక్కన వారు చూడకపోవచ్చు, ఎదుటి వారు చూడకపోవచ్చు. నువ్వు చేసేటువంటి రహస్య పాపాలు ఎక్కడ కనపడతాయి? మిద్దెల మీద వినపడతాయి. ఎవరు చూడట్లేదని అనుకోవటం తప్పు. సమీపం నుండి చూసే దేవుణ్ణి మాత్రమేనా నేను? దూరం నుండి చూసి దేవుణ్ణి కాదా అని చెప్తున్నాడు ఆయన. దగ్గరకుంటే చూస్తాడా? దూరం ఉంటే చూడలేడు ఆయన. మనల్ని చూస్తాడు. నాలుగు గోడల మధ్యలో మనం చేసుకున్నాని వెలుగులో ఆయన చూపిస్తానని చెప్తున్నాడు.
అటువంటి ఆయన్ని మనం తిరస్కరించి ఆయన చూడట్లేదులే అని చెప్పి మనం నమ్ముకొని ఈ యొక్క పాపం చేయడానికి మనము ముందుకు వస్తున్నాం. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. నిజంగా దేవునికి భయపడేటువంటి వారి అయితే దేవుని ఈ పనులు, ఏ పనులు, చెడు పనులు చేయడానికైనా కానీ భయపడాలి. పోతీఫర్ భార్య ఏం చేసింది? తన ఇంట్లో ఉన్నటువంటి యోసేపుని ఏ విధంగా అయితే హింసించి ఏదో విధంగా తన సైనించమని చెప్పి ఎంతగానో బలవంతం చేసింది. ఎవరు లేరు, తన యజమానుడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. అందరి పనివారందరికి పని అప్పగించేశాను. ఎంత బలవంతం చేసినా గానీ తను ఏమనింది? ఏమన్నాడు యోసేపు? నా దేవుని ముందు చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 8వ వచనంలో. అయితే అతను ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించి ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నేనింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నట్టున్నాడు. చూడండి, మరి నా యజమానుడు నన్ను నమ్మి ఇంటి తాళాలు నాకు ఇచ్చేలాడు. నా యజమానుడు నన్ను నమ్మి ఇంటిలో నన్ను పనివాడిగా నన్ను ఉంచుకున్నాడు. దేవుడు నన్ను నమ్మి ఈ ఇంటికి నన్ను పనివాడిగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నేను ఎట్లా అటువంటి దుష్కార్యం నేను దేవుని ముందు చేస్తాను? అటువంటి దుష్కార్యం నేను దేవుని ముందు చేసి దేవుని ముందు విరోధిగా నేను ఎట్లా ఉంటాను? ఎలా నా దాసుడికి నేను, నా యజమానుడికి నేను ఏమైనా సమాధానం చెప్పుకోగలను అని చెప్పి ఎవరికి భయపడ్డాడు ఆయన? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడాలి. ప్రభు నమ్ముకున్నా అని చెప్పేటువంటి వారు దేవునికి భయపడేవారిగా ఉండాలి, కానీ మనుషులకి భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి భయపడాలి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగొద్దు అని చెప్పి కొన్ని చోట్ల రాసి పెడతారు బోర్డులు. పొగ త్రాగొద్దు పెట్టేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? పొగ త్రాగొద్దు కొట్టేస్తే పొగ త్రాగరా, తాగమనుందయ్యా, అందుకని తాగుతున్నాం. చూడండి, నీ శరీరాన్ని, దేహాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు చూడండి. ప్రభు నమ్ముకున్న నువ్వు నీ దేహాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు చూడు. ప్రభు నమ్ముకున్నటువంటి మీరు నీ దేహాన్ని పాడు చేసుకుంటే దానికి తగ్గటువంటి శిక్ష ఆయన వేస్తాడు. ఈ రోజులో మరి క్యాన్సర్ అని చెప్పి, స్మోక్ చేసేవారికి, డ్రింక్ చేసేవారికి ఆ క్యాన్సర్స్ అని చెప్పి, లంగ్స్ పాడైపోయినాయి అని చెప్పి అనేక రకమైన సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళు చేసినటువంటి పాపానికి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. వారే చేసుకున్నారు. తెలుసు వారికి అది చేస్తే దేవునికి దృష్టిలో తప్పు, దేవునికి విరోధమైనటువంటి పని అదని చెప్పి తెలుసు, కానీ దానికి తగ్గటువంటి శిక్ష వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు? అంత అయిపోయినాక అప్పుడు దేవుడు గుర్తొస్తాడు వాళ్ళకి. వాళ్ళకి భయపడాల్సింది దేవునికి భయపడాలి. ప్రభువును నమ్ముకున్నారని చెప్పేటువంటి వారు మనుషులకి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. పక్కన వాళ్ళు ఎవ్వరు చూడట్లేదని మనం అనుకోవచ్చు, కానీ పరలోకం నుండి ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని చూస్తున్నాడు అని చెప్పే విశ్వాసము, ఆయన చూస్తున్నాడటువంటి నమ్మకము, ఆయన మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి ధ్యాస మనకు కలిగినప్పుడు ఆయనకు భయభక్తులు కలిగిన వారుగా మనము ఉంటాం. చూడండి, పేతురు రాసినటువంటి రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చాలు చూడండి, 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఎట్లా ఉన్నాయంట? ఒక్క దినము వలె, ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఆయనకి ఉన్నవి. మరి ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్నో సంవత్సరాల్లో మనం ఉన్నాము? ఎన్నో సంవత్సరాల్లో మనం ఉన్నాం ఇక్కడ? 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. మరి ఆయన దృష్టికి ఎన్ని రోజులు? 2 రోజులు, అనా కదా? 2 రోజులు ఆయన దృష్టికి. ఎవరైనా ఊరికి వెళ్తున్నాము అని అంటే, నేను ఊరికి వెళ్ళి వస్తా, 2 రోజుల్లో తిరిగి వస్తానంటే మనం ఏమంటాం? 2 రోజులా అని అంటాం. అనమా?
2 రోజులే అంటాం. మరి ఆయనకి ఈ యొక్క 2000 సంవత్సరాలు ఆయనకి ఎన్ని రోజులుగా ఉన్నాయి? 2 దినములుగా ఆయనకి ఉన్నాయి. ఆయన రావచ్చు. ఆయన ఒక రాకడికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఒక రాకడికి మనము జాగ్రత్త పడాలి. ఆయన ఒక రాకడి కోసము మనందరం సిద్ధపడాలి అని చెప్పి ఆయన మన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మీరు మారటమే కాదు, అనేకులకి మీరు మాదిరిగా ఉండాలి. మీరు మారటమే కాదు, అనేకులు మీరు మార్చాలి. సకల జనులకు స్వార్థను ప్రకటించడం మీ బాధ్యత అని చెప్పి ఆయన ఎంతగానో వేచి చూస్తున్నాడు. రేపటి దినాన ఆయన వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు, ఆయన తీర్పు తీర్చే దినాన నాకు ఎవరు చెప్పలేదు, నీ గురించి ఎవరు నాకు తెలియచేయలేదయ్యా, నువ్వు సిలువలో మరణించావన్న విషయాన్ని మాకెవరు చెప్పలేదు, నీ సిలువలో దెబ్బలు తిన్నావన్న విషయాన్ని మాకెవరు చెప్పలేదు, నీ సిలువలో మా కోసం ప్రాణాన్ని అర్పించావన్న విషయాన్ని మాకెవరు చెప్పలేదు అనేటువంటి మాట ఎవరి దగ్గర నుంచి రాకుండా ఉండాలి అని చెప్పి ఆయన రాకడ మన కోసం ఆలస్యం చేస్తున్నాడు. మనందరం వారికి తెలియచేయాలి. ఆయన సిలువలో మరణించింది మన కోసము. ఆయన సిలువలో మరణించింది మన యొక్క పాపాన్ని క్షమించడం కోసం మరణించాడు అనే విషయాన్ని అందరికీ తెలియచేయడం కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం అందరికీ తెలియచేయాలి. సకల జనులకి సువార్తని ప్రకటించాల్సినటువంటి అవసరము నీ మీద, నా మీద, అందరి మీద ఉంది. మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆయన సువార్తని ప్రకటించాల్సినటువంటి అవసరము మన అందరి మీద ఉన్నది. మొదటిగా నా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఇంకాను ఆయన రాకడ వస్తే నా కుటుంబంలోనే నరకానికి పోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం ఆయన ఏడ్చి ప్రార్థన చేయాలి. వారందరినీ రక్షణలోకి నడిపించాలనేటువంటి స్వభావం, అటువంటి మనసు మనకు కలిగినప్పుడు వారి గురించి ప్రార్థించి, తర్వాత అనేకుల గురించి ప్రార్థించి వారందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించాలి. ఇక్కడ విన్న వాక్యం ఇక్కడే మర్చిపోవడం కాదు. వింటున్నారా వాక్యం? అందరూ వింటున్నారా? ఎస్తేరు గ్రంథానికి ప్రిపేర్ అవుతున్నారా? వింటున్నారా? ఎస్తేరు గ్రంథానికి ప్రిపేర్ అవుతున్నారా? బైబుల్లో ఇప్పుడు చూస్తే ఎస్తేరు గ్రంథంలో 2-3 కనిపిస్తారు నాకు. బైబుల్లో ఓపెన్ చేసి పెట్టుకున్న వాళ్ళు లేదా? 2-3 బైబుల్ కనిపిస్తే ఎస్తేరు గ్రంథం ఇప్పుడు నేను చూస్తే వాక్యం అనట్లేదు. కానీ తర్వాత చదివేటువంటి కాంపిటీషన్ కి ఎస్తేరు గ్రంథం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సరే, మనం విన్నటువంటి వాక్యాన్ని దేన్నైనా కానీ చర్చిలో చెప్పారు. ఆదివారం నాకు ఈ వాక్యం దేవుని సన్నిధిలో వాళ్ళ వివరించి చెప్పారు కాబట్టి ఈ వారం అంతా కూడా నేను ఆ వాక్యాన్ని తిరిగి అందరికీ బోధించాల్సిన అవసరం నాకుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా భావించారు. నా చుట్టుపక్కల వారందరికీ ఈ యొక్క వాక్యాన్ని నేను తెలియచేయాలి, దేవుని గురించి స్వార్థను నేను అనేకులకు ప్రకటించాలి అనేటువంటి మనసు మనకు కలిగినప్పుడు వారందరూ కూడా ఆయన రక్షణ మార్గంలోకి నడిపించడానికి మనకు వాక్యం ఉపయోగపడుతుంది. మన వాక్యం ఉపయోగపడుతుంది. ప్రార్థన చేసుకోవాలి. చిన్న ప్రార్థన, చిన్న మంద అని చెప్పి భయపడొద్దు అని అన్నాడు. చిన్న మంద భయపడొద్దు అని చెప్తున్నాడు. నువ్వు చేసే చిన్న మంద ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. చిన్న మంద ప్రార్థన ఆయన ఆలకించి జవాబిస్తాడు. పెద్దగా ఉన్న చోట వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎవరైనా తప్పుగా అనట్లేదు, వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ పెద్దగా ఉన్న చోట్ల చేపెట్టగాలని ఏమైపోతున్నారు? కింద పడిపోతున్నారు. ఏమంటున్నారండి? కింద పడిపోతున్నారు లేదా? అంటే వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. కింద పడిపోవడం ఏంటి? బైబిల్లో ఎక్కడైనా ఉందా పడిపోవాలి? పడిపోయిన వారిని లేపేవాడు ఆయన, కానీ నిలబడిన వాడిని పడేసేవాడు కాదు. పడిపోయిన వాడిని లేపే దేవుడు, అది నిలబడ్డ వాడిని పడేస్తున్నారు ఈరోజు. వేరే విధంగా విమర్శలు కాదు కానీ చెప్తున్నాను. ఆయన దేవుడు ఏ విధంగా అంటే గొప్ప కార్యాలు, పడిపోయినటువంటి వారిని లేపేటువంటి వాడు, చనిపోయినటువంటి వారిని తిరిగి లేపేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ నిలబడినటువంటి వారిని పడేసేవాడిగా ఆయన లేడన్న విషయాన్ని గమనించుకోవాలి. మరి మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా ఉండాలి? బుద్ధిగల వారిగా ఉన్నామా? బుద్ధి లేని వారిగా మనం ఉన్నామా? అనేకులకు సకల జనులకు స్వార్థను ప్రకటించే వారముగా ఉన్నామా? లేదా మన వాక్యాన్ని మనలోనే ఉంచుకొని, మన భక్తిని మనలోనే ఉంచుకొని నేను ఒక్కడే ఆయన రాజ్యానికి వెళితే చాలు అనేటువంటి గర్వంతో మనం ఉన్నామా? ఆలోచించుకోండి ఒకసారి. ఆలోచించండి ప్రియమైన బిడ్డలు ఒకసారి. ఆయన రాజ్యానికి మనం వెళ్ళటమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారందరూ ఆయన రాజ్యానికి వారసులు కావాలి అంటే వారందరికీ ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను అనేకులకు తెలియచేయాలి. ఆయన సిలువలో ఎందుకు మరణించాడు, ఆయన సిలువలో మన పాపాల కోసం మరణించాడు అని చెప్పి అందరికీ తెలియాలి. రేపటి దినాన ఆయన ఎవరిని అడిగినా కానీ నాకు ఎవరు చెప్పలేదు అనేటట్టుగా ఉండకూడదు. వారు చెప్పినా కానీ నేను మారలేదు అనేటువంటి మాటలు వారు అక్కడికి వాళ్ళు చెప్పాలి. అంతేగాని నాకు ఎవరు చెప్పలేదు అనకూడదని చెప్పి ఆయన రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి మనం నమ్మాలి. ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే అందుకోసమే అని చెప్పి మనం తెలుసుకోవాలి.
సకల జనులకు సువార్తను ప్రకటించి మన జీవితం మనం బుద్ధి కలిగిన వారిగా ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉందామా అని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం, మనల్ని మనం ఒకసారి పరిశోధించుకుందాం. అందరం తమలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అడగండి దేవుణ్ణి, బుద్ధి కలిగిన వారిగా ఉన్నానా నేను, బుద్ధి లేని వాడిగా నేను ఉన్నానా అని చెప్పి ఒకసారి ఆలోచించి ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అందరూ. విహీనుడిగానే నేను ఉంటున్నాను. అనేకులను ప్రభావ మార్చాల్సిన అవసరం మాకుంది. అనేకులని తండ్రి నీ యొక్క మాటలు తెలియాల్సిన అవసరం మాకుంది. ఆ కుటుంబంలోనే ఇంకా నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ రక్షించాల్సినటువంటి వారు నాకుంది. వారందరినీ రక్షించాల్సినటువంటి అవసరం నాకు, బాధ్యత నాకు. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించిన మాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా పాట పాడినదే కానుకలు పట్టుకున్నాం. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను చేరారులో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే.
గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నరసింహ, స్తోత్రం ప్రభా. నువ్వు ఇచ్చిన ఈ కృపకే తండ్రి నీకు స్తుతిస్తోత్రం ప్రభా. చిత్తానుసారముగా తండ్రి నా అందరూ తండ్రి అభిషేకాన్ని దయచేసి మాకు తండ్రి నీ సేవకు ద్వారా తెలియజేసిన మాటలను పట్టుకున్న దేశంలో తండ్రి నీకు స్తుతిస్తోత్రంగా తెలియజేస్తున్నాను తండ్రి. కృతజ్ఞతగా తండ్రి నాలుగు కూడా వేసి ఉన్నాం ప్రభా. తండ్రి ఆ నామమును దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి సంఘాలను అభివృద్ధిగా పరచబడినట్లుగా తండ్రి మీ కృప వెంబడి కృప దయచేసి నడిపించడానికి ఆదాయపడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన ప్రభువా యేసుక్రీస్తు శక్తిలో నామములో వేడుకుంటున్నాను తండ్రి. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారమ్మా? సరే, మంచిది. మన మధ్యలో ప్రజల శాస్త్రి గారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకున్నాం ఈ కూడికని. అందరూ లేచి నిలబడినట్టయితే అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. నిలబడి కళ్ళ నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు పదనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవ లేఖలో వచ్చి ప్రభు ఆరాధన క్రమంగా జరపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన సాతాను ఎంతగానో శోధిస్తుంది తండ్రి. ఆదివారం ప్రార్థన అనేసరికి ప్రభా నాయన తండ్రి ఏదో ఒక విధంగా తండ్రి చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రభా నాయన దేవ ఏదో ఒక విధంగా ప్రభా నాయన వారిని వెళ్లకుండా చేయాలని తండ్రి ఎంతగానో శోధించినప్పటికీ బిడ్డలు తండ్రి క్షేమంగా ప్రభా నీ సన్నిధిలో నడిపించింది. నీ వాక్యం ప్రభా నాయన విని తండ్రి నాయన అనేకులకి తండ్రి మాదిరిగా జీవించే ప్రభా నాయన అనేకులకి తండ్రి నాయన యొక్క వర్తమానాన్ని చెప్పే బిడ్డలుగా ఉంటారని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో నమ్ముచున్నాము తండ్రి. దేవా తండ్రి మా యొక్క జీవితాన్ని మేము సరిచేసుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఉండడానికి అయితే కానీ ప్రభా ఆ 10 మంది కన్యకల వల్లే మేము కూడా ఉంటున్నాము కానీ తండ్రి మళ్ళీ ఎవరు బుద్ధి లేని వారిగా ఉంటున్నాము, బుద్ధిహీనులముగా ఎవరు ఉంటున్నాము, బుద్ధి గలవారిగా ఎవరు ఉంటున్నాము అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. తండ్రి తెలుసుకొని ప్రభా మమ్మల్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం తండ్రి. తండ్రి వేరే ఉద్దేశాలతో కాదు కానీ ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అక్కడైతే కానీ ప్రభా 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు ఉన్నారు అని చెప్పారు ప్రభా. అటు రీతిగా ప్రభా నేను మమ్మల్ని కూడా మేము పరీక్షించుకొని తండ్రి మమ్మల్ని మేము పరిశోధించుకొని దేవా నేను ఏ రీతిగా మా జీవితాలు ఉన్నాయి, ఏ రీతిగా ప్రభా మా బ్రతుకులు ఉన్నాయి, ఏ రీతిగా మా నడక ఉన్నది అని చెప్పి తెలుసుకొని తండ్రి నేను అటు రీతిగా మమ్మల్ని తండ్రి ఏదైనా చెడిపోయినటువంటి దోవలో మేము వెళుతున్నాము తండ్రి. ఇప్పుడే తండ్రి మా యొక్క దారిని మళ్లించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క అవకాశం ప్రభా నాయన మేము ఎక్కడ కూడా తండ్రి దీన్ని మర్చిపోకుండా ఎక్కడ కూడా తండ్రి దీన్ని తండ్రి నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క త్రోవలో నడవడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రభా. దేవాన్ని ఎందుకు ప్రేమ కలిగిన వారిగా ఉంటే ప్రభా నాయన ఎందుకు ప్రేమ చూపించే వారిగా ఉంటే తండ్రి మీరు ఏ మేలు కొదవలేదని చెప్పారు తండ్రి. అటు ప్రేమ చూపించే ప్రభా నాయన మీ యొక్క ప్రేమను తీసుకొని ప్రభా ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. బిడ్డల తండ్రి ఇక్కడ కూడుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. తండ్రి ఏ ఉద్దేశాలు అయితే బిడ్డలు ఇక్కడ ఉన్నారు తండ్రి, ఏ బాధలు అయితే ఉన్నాయో ప్రభు, ఏ భారాలు అయితే ఉన్నాయో తండ్రి, తండ్రి ఏ ఆర్థిక అవసరతలు ఏవైతే ఉన్నాయో ప్రభు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తండ్రి ఇప్పుడే దేవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అవసరతలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా వారి అవసరతలు తీర్చమని అడుగుతున్నాం ప్రభు. దేవాని సన్నిధిలో ఏది అడిగినా కానీ ప్రభు మాకు ఏది కొదువు లేకుండా మీరు మాకు దయచేస్తున్నారు తండ్రి. ఎంతో తండ్రి దుఃఖమైన స్థితిలో నుంచి దుఃఖ స్థితిలో నుంచి దేవాన్ని విచారమైనటువంటి స్థితిలో నుంచి ప్రభు సంతోషాన్ని సమాధానాన్ని దినాన్ని మాకు కలుగు చేసినందుకు నీకు వందనాలు. ఇక నువ్వు తండ్రి నాయన ఎందుకు తండ్రి ఘనంగా దేవాన్ని బిడ్డలు తండ్రి సంతోషంగా సమాధానంగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. విన్న వాక్యాలు ప్రభు ఎక్కడ కూడా వ్యర్థం చేసుకోకుండా ప్రభు తండ్రి ఈ వారం అంతటిని కూడా ప్రభు విన్న వాక్యాన్ని అనేకులకు ప్రకటించి దేవా మేము ఒక్కలమే వెళ్ళాలి పరలోకానికి అనేటువంటి గర్వముతో కాకుండా దేవా అందరినీ మార్చాలి, మొదటిగా నా కుటుంబాన్ని నేను మార్చుకోవాలనేటువంటి తలంపు అటువంటి మనసు కలిగిన వారిగా ఉండడానికి సహాయం దయచేయండి.
మంచి మనసుతో దేవాలైనా నీ బిడ్డలు తండ్రి చక్కగా తండ్రి ప్రేమ కలిగిన వారుగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. మీరు ఎక్కడ చాట భద్రపరచుకొని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ఆరాధన అంతా క్రమంగా జరిగించారు తండ్రి. మీరు అధ్యక్షత వహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇంకా నుంచి కూడా ప్రభావ తర్వాత జరగబోతున్నటువంటి కాంపిటీషన్ వాటన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించుకుంటాం దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రార్థన ఈ సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కృపారిచుము దేవా బ్రహ్మారా ప్రేమ వర్షము కృపారించుము దేవా. సెలవు తీసుకున్నాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందాలండి. ఒక ఆరాధన ఇంతతో ముగించబడింది. ప్రతి ఒక్కరికి ప్రేమ విందండి. ప్రతి ఒక్కరికి అలా